So good evening everyone. So hope you are all doing fine. So last day we have completed with the phrases in reading comprehension. We'll once again try to revise the different phrases which we have learned, and we'll also try to implicate those phrases in the 2023 year question paper so that you are not doubting the concept what we explain here. Because 2023 paper has an official key. మనం అఫీషియల్ కీ ప్రకారమే వెళ్దాం. ప్రతి క్వశ్చన్ కూడా కొంచెం టైం పడుతుంది బికాజ్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ యువర్ మదర్ టంగ్ అండ్ యూ హ్యావ్ టు స్కిమ్ ద ప్యాసేజ్ అకార్డింగ్లీ యాజ్ యూ హ్యావ్ ప్రాక్టీస్ ఇన్ ద లాస్ట్ డే, రైట్? ద సేమ్ థింగ్ విల్ బి కంటిన్యూయింగ్ టుడే. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్సర్సైజ్లో ఒక 3 టాపిక్స్ మిగిలిపోయాయి. దీస్ 3 టాపిక్స్ విల్ ఆల్సో బి డన్ టుడే. దట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, రైట్? మిగిలినవి ఏమున్నాయి? Statement, argument, first one, cause and effect, and the theme detection. Those 3 parts will also be done today. Hope they are all self-explanatory. అందుకే నేను మీకు ఈ సింగిల్ పేపర్ కూడా ఇచ్చాను so that you can read it and try to solve your exercise also. And we'll also try to solve few of the questions from reading comprehension test, 25 questions which I have tried to provide you. Has anyone tried few of the questions from here? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ తప్పించి like what could be the better conclusion or ABCDE options low, those might be challenging for you, that we will discuss here. Apart from that, with the yesterday's concepts, were you able to at least get near to the solution or you are far from the solution? I just wanted to know. దగ్గరగా వెళ్తున్నారా, దూరంగానే వెళ్తున్నారా? ఇంకా ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్గా ఉందా లేకుంటే ఇంతకు ముందులానే ఉందా? that I want to know. How many of you feel that there is no change? I'll try to explain to them once again. Don't worry, because you are paying us and it's our responsibility for you, towards you, so that I can explain you in clear way. కొంచెం బెటర్ అయింది అన్న వాళ్ళు ఎంతమంది? ఐఎమ్ ఏబుల్ టు డూ బిట్ బెటర్ విత్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్ ఫ్రేసెస్. ఇప్పుడు కొంచెం అర్థమైంది, కొంచెం సాల్వ్ చేయగలుగుతా. అసలు ఏమీ అర్థం కాలే అన్న వాళ్ళు ఎంతమంది? ఇట్స్ ఓకే, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఈవెన్ ఫర్ దెమ్ ఆల్సో ఐఎమ్ హియర్. Don't need to hesitate for that. So let's once again revise the different phrases what we have learned. The first phrase we have learned was conclusion. Conclusion లో మనం ఏం మాట్లాడుకున్నాం? మనం ఇచ్చిన ప్యాసేజ్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని దాటుకొని మనం ఒక్క పదం కూడా ఇన్ఫర్ చేయకూడదు. అంటే నా ఊహల్లో ఏముంది, నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇలాంటివి ఏవి కూడా యు ఆర్ నాట్ అలౌడ్ టు అప్లై ఎనీ ఆఫ్ యువర్ ఎథిక్స్, కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ వైల్ డిరైవింగ్ ఏ conclusion. Okay, next inference నేర్చుకున్నాం. Second one what? Within the inference what did we think? Conclusion along with your past experiences. సో నీకు ఇంతకుముందు జరిగింది దాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు అనమాట. అంటే హియర్ యు ఆర్ అలౌడ్ టు యూజ్ యువర్ జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూస్ యూ కెన్ యూస్. సో వాట్ ఈస్ ఇన్ఫరెన్స్? కన్క్లూజన్ ప్లస్ past experience. Okay, next the third one what we learned was imply. Imply అంటే ఏంటి? Something which is said indirectly, something which is said implicitly. ఓకే, ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేను మీకు. ఇండైరెక్ట్గా ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఆథర్ మీకు చెప్తున్నాడు, అరే బాబు ఇది డేంజర్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే అల్టిమేట్గా ఏంటి? సిగరెట్ తాగడం మానేరా బాబు, రైట్? సిగరెట్ తాగడం మానేరా బాబు అని చెప్పకుండా సిగరెట్ తాగితే అంతా నీ హార్ట్, నీ లంగ్స్లో తారు వస్తుంది, నీకు బ్రీతింగ్ ట్రబుల్స్ వస్తాయి, అదేదో క్యాన్సర్కి దారి తీస్తుందంట, ఇలా ఇలా చెప్తున్నాను. యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ స్టాప్ డ్రింకింగ్ సిగరెట్, రైట్? వై ఆర్ యూ షోయింగ్ ద పిక్చర్స్ ఆన్ ద సిగరెట్ ప్యాకెట్, క్యాన్సర్ సిగరెట్? యు ఆర్ ఇంప్లాయింగ్ దట్, దాన్ని ఇంప్లై చేస్తున్నావు. హూ డస్ ద ఇంప్లై? ఆథర్ డస్ ద ఇంప్లై. ఇన్ఫరెన్స్ ఎవరు చేస్తున్నాం? మనం చేస్తున్నాం. ఇన్ఫరెన్స్ ఇస్ డన్ బై అస్ ఆర్ ద రీడర్. And the imply is done by something said indirectly. Something said indirectly is called imply. Imply is done by whom? Author. Author. Fourth one is implication. Imply, implication, దాదాపుగా maximum times it will be same to same. But sometimes implication means what? You will be given a problem, దానికి సొల్యూషన్ చెప్పాలి. ఆ సొల్యూషన్ కూడా ఎలా ఉండాలని చెప్పాను? ఫ్యూచరిస్టిక్ సొల్యూషన్. సొల్యూషన్ షుడ్ బి హౌ? సొల్యూషన్ ఈజ్ అంటే ఫార్ ఫ్యూచర్. ఇప్పటికిప్పుడు నాకు సొల్యూషన్ అక్కర్లేదు, దూరంగా ఆలోచించి నేను ఫైనల్ సొల్యూషన్ ఇస్తే దట్ ఈస్ వాట్? ఇంప్లికేషన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
cause and effect. Okay, next one we have learned is corollary. Corollary. What is a corollary? ఆల్రెడీ ప్రూవ్ చేసిన దాన్ని మళ్ళీ ఇండైరెక్ట్గా నేను ప్రూవ్ చేయడాన్నే కరోలరీ అడుగుతా. నాకు ఆల్రెడీ తెలుసు అది, కానీ నేను మళ్ళీ ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఆర్ యూ విల్ బి గివెన్ ఎ ప్రాబ్లమ్, ఫర్ దాట్ యూ షుడ్ షో ద సొల్యూషన్ ఇమీడియట్లీ. ఇప్పటికిప్పుడు సొల్యూషన్. రెండు మీనింగ్స్ వస్తాయి. కరోలరీలో ఏంటి? నీకు చెప్పిందే ఇంకో రకంగా చెప్తున్నావు, ఆల్రెడీ ప్రూవ్ చేసిందే తిరిగి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు, కానీ వేరే విధంగా. Right? In the maths like a plus b is equal to c, the corollary is equal to b is equal to c minus a. అదే విధంగా కరోలరీ వస్తుంది. బట్ కరోలరీ ఆల్సో మీన్స్ ఇమీడియట్ సొల్యూషన్. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఇస్తాడు, వెంటనే ఇప్పటికిప్పుడు నువ్వు సొల్యూషన్ చేస్తే ఏం చేస్తావు? రైట్, ఇమీడియట్ సొల్యూషన్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ we have learned is no assumption is all, crux is also there. Assumption. What is assumption? Believing something without any valid proof. నీకు ప్రూఫ్ లేదు కానీ నువ్వు ఊహించేసుకుంటున్నావు. Who does the assumptions? Author does the assumption, not us. అక్కడ అజంప్షన్ అని అడిగిందంటే వాడు ఊహించుకున్నాడా? నువ్వు ఒక ఊహల్లో నువ్వు ఉన్నావంటే దాన్ని రాయిరా బాబు అంటే నీ ఊహల్లో ఉన్న ప్రతి పదాన్ని నువ్వు రాస్తావు. ఆ పదం అక్కడ రాయలేదు అంటే నీ ఊహల్లో లేదన్నట్టు. ఇఫ్ దాట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ యువర్ ప్యాసేజ్, దట్ మీన్స్ ద ఆథర్ హ్యాస్ ఇట్ అజ్యూమ్డ్ ఇట్ కదా. నువ్వు ఊహిస్తున్నావు ఒక దాని గురించి. లైక్ యూ వాంట్ టు రైట్ ఏ సాంగ్, నీ ఊహల్లో ఉన్న సాంగ్ నువ్వు రాస్తున్నావు అంటే అందులో అన్నీ ఉంటాయి నువ్వు ఊహించుకున్నవన్నీ. నువ్వు ఊహల్లో లేని పదం అక్కడ ఉంటుందా? ఉండదు. దాట్స్ వాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ బీన్ అజ్యూమ్డ్ బై ద ఆథర్. అజంప్షన్ అంటే ఎవరి వ్యూస్ అడుగుతున్నాడు అక్కడ? ఆథర్ వ్యూస్. నీ వ్యూస్ అడుగుతున్నాడా? నువ్వేం ఊహించుకుంటున్నావు అంటున్నాడా? ఇన్ఫరెన్స్ అంటే నువ్వేం ఊహించుకుంటున్నావు అనేది. కానీ ఆథర్ ఊహించుకునేది ఏమవుతుంది? assumption. Assumptions are something you believe without proof. These are done by author. Okay, the last one is crux. Crux is simply, if you want to say what is crux, పూర్తి స్టోరీని ఒక సింగిల్ లైన్లో చెప్పమంటే ఏం చెప్తావంటే అది crux. Sometimes crux also mean critical message. Sometimes crux also mean critical message. Crux, critical message ని ఇంటర్చేంజింగ్గా వాడుతూ ఉంటారు ఈ ఎగ్జామ్లో. క్రిటికల్ మెసేజ్ మీకు ఏం చెప్పా? మెసేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ వెన్ యూ ఆర్ గివెన్ ఏ క్రక్స్ ఆర్ ఏ క్రిటికల్ మెసేజ్. మీకు ఇంకోటి కూడా చెప్పాను, కంక్లూజన్ అనేది పూర్తి ప్యాసేజ్ని తీసుకొని వస్తుంది. ప్యాసేజ్లో ఉన్న ప్రతి అంశాన్ని దాన్ని కంక్లూడ్ చేయాలి. కంక్లూడ్ చేస్తున్నావు దీన్ని అంటే ప్యాసేజ్లో మాట్లాడిన ప్రతి అంశం ఆ కంక్లూజన్లో ఉండాలి. కానీ క్రక్స్లో అప్పుడప్పుడు ప్రతి అంశం లేకున్నా ఓకే. ఓకే, ఇప్పుడు నిన్న మనం చెప్పాం మహాభారత యుద్ధం ఇంత పెద్దది, అందులో ఒక ఘట్టం యుద్ధం, దానికి ముందు జరిగినవి దాని తర్వాత జరిగినవి చాలా ఉంటాయి. రామాయణంలో యుద్ధ భాగం చిన్నది, కానీ రామాయణం ఏంట్రా బాబు అంటే రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళాడు, అక్కడ అరణ్యకాండ ఉంది, బాల్యకాండ ఉంది, ఇంత పెద్ద రామాయణం ఉంది. కానీ దాంట్లో నువ్వు క్రక్స్ చెప్తున్నావు. క్రక్స్ ఈజ్ వాట్? దట్ రామ వెంట్ టు సేవ్ సీత, కిల్ రావణ అండ్ బ్రాట్ హర్ సేఫ్ బ్యాక్. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద కంక్లూజన్, మొత్తం ఇంకా ఫస్ట్ నుంచి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని రాస్తావు కంక్లూజన్లో. సో రిమెంబర్, క్రక్స్ కుడ్ బి పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఆర్ కంప్లీట్ ప్యాసేజ్ ఆల్సో. ప్రతిసారి పర్టికులర్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు పర్టికులర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? క్లియర్? అర్థమైందా? సో క్రక్స్ ఆర్ క్రిటికల్ మెసేజ్. మెసేజెస్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ ఇన్ నేచర్. Yesterday we have also discussed few tips and tricks and eliminators while solving the reading comprehension. ఏమనుకున్నాం? యూపీఎస్సీ వాడు ప్రతిసారి పాజిటివ్గా ఆలోచిస్తాడు. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే ఎలిమినేట్ చేయండి, పాజిటివ్ స్టేట్మెంట్ని తీసుకోండి. కాంప్లెక్స్గా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్లు ఉంటాయి, తనే క్వశ్చన్ తీసుకొని తనే ఆన్సర్ చెప్పుకొని నేనే కరెక్ట్ అంటారు చూడండి స్టేట్మెంట్, అలాంటి స్టేట్మెంట్లని ఎలిమినేట్ చేయాలి. స్టేట్మెంట్స్ విచ్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దానికి దానే ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని ప్యాసేజ్కి సంబంధం లేకుండా ఉంటుంది, అవి కూడా ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. స్టేట్మెంట్స్ విచ్ ఆర్ అగెనెస్ట్ ద ప్యాసేజ్, అగెనెస్ట్ ద ఐడియాలజీ ఆఫ్ ద ప్యాసేజ్ షుడ్ ఆల్సో బి eliminated. These tips, these tricks and these basics we'll be using today to solve our 2023 paper. So whoever have 2023 paper, yesterday we gave a solved solution paper, you can carry that. If you don't have, don't worry,
వీ విల్ బీ డిస్ప్లేయింగ్ ఆన్ ద బోర్డ్. క్వశ్చన్ కొంచెం సర్చ్ చేయడంలో కష్టమవుతుంది, ఎందుకంటే నా దగ్గర బోర్డు పైన ఉంది అఫీషియల్ సెట్, అక్కడ ఉంది సాల్ట్ సెట్. ఓకే, లెట్స్ ఆల్సో. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మీకు? ఏముంది? ఓకే, వీడు ఒకటే సెట్ పెట్టాడు కాబట్టి అది మన దగ్గర లేదులే. ఐ థాట్ యూపీఎస్సీ హెస్ గివెన్ 4 sets, బట్ హియర్ ఓన్లీ 1 set. కీ మాత్రం 4 సెట్లకు ఉంది మనకి, పర్లేదు. అది ఏ సెట్టో నాకు తెలీదు, మన దగ్గర క్వశ్చన్ పేపర్ మాత్రం సెట్ ఏ ఉంది. దిస్ ఈస్ 2023 అఫీషియల్ పేపర్, సెట్ ఏ. విల్ ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఒకటే రోజు జరుగుతుందమ్మా, షఫుల్ చేస్తాడు క్వశ్చన్స్, అందుకు సెట్స్ అంటాం వాటిని. డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లు కావు సెట్లు అంటే. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ వచ్చిందా, నీకు 25 క్వశ్చన్, 25th క్వశ్చన్ 26th క్వశ్చన్ అవుతుంది, అది సెట్ అన్నమాట. కాపీ కొట్టద్దు కదా మీరు. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ కీ. విల్ గో విత్ అవర్ అఫీషియల్ కీ. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ ప్యాసేజ్. ఇది నిన్న మనం ఆల్రెడీ చేసాము, అందుకు ఈరోజు చేయట్లేదు. హోప్ యూ రిమెంబర్ దిస్ క్వశ్చన్. ఇండియాలో 20 మేజర్ రివర్స్ ఉన్నాయి, అందులో 14 స్ట్రెస్డ్గా ఉన్నాయి. వాటర్ స్ట్రెస్ గురించి ఒక క్వశ్చన్ చేసాం కదా. విల్ నాట్ డూ దాట్, విల్ డూ దిస్. కెన్ ఎవ్రీవన్ సీ దట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్, దొరికిందా? ఎన్నోది? 32nd. ట్రై టు ఓపెన్. ఓకే, వీల్ ట్రై టు, ఇది ఫిట్ అవ్వట్లేదు స్క్రీన్లో, బట్ స్టిల్ వీల్ సీ. యా, కెన్ ఎవ్రీవన్ సీ దిస్? అందరికి కనిపిస్తుందా? కెన్ ఎవ్రీవన్ సీ దిస్ ప్యాసేజ్ క్లియర్లీ? ఈవెన్ లాస్ట్ బెంచ్, రైట్? నౌ లెట్స్ ట్రై టు డూ ద సేమ్ వర్క్. వీల్ స్కిమ్ ద ప్యాసేజ్ ఫస్ట్ మనం లిమిటేషన్స్ పెట్టుకుందాం. 1 and 2 here, ability, malnourished, future, peers, challenge, done. Okay, now first line చూద్దాం, first paragraph చూద్దాం చిన్నగా. What is he saying? More than half of the Indian women and almost quarter of Indian men, 1/4 of Indian men, 1/2 of women of working age suffer from అనేమియా. సో స్టార్టింగ్లో దేని గురించి మాట్లాడుతున్నారంట? అనేమియా అనే డిసీజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ డన్ యువర్ సైన్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ డన్ యువర్ బేసిక్స్, అనేమియా ఈజ్ ద ఐరన్ డెఫిషియన్సీ విచ్ ఈస్ మోస్ట్లీ ప్రివలెంట్ ఇన్ ద ఉమెన్ బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ మంత్, రైట్? సో ఏంటంట, భారతదేశంలో హాఫ్ ఉమెన్, 1/4 మెన్, ఏముందంటే వీళ్ళకి అనేమియా. సో ఫస్ట్ లైన్లో కేవలం అనేమియా గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పటిదాకా నాకు తెలిసిందేంటి, ఇదేదో డిజీజ్కి సంబంధించింది మాట్లాడుతున్నాడు, దాని గురించి చూద్దాం. నెక్స్ట్ లైన్లో చూద్దాం. అకార్డింగ్ టు ద స్టడీస్, దే ఆర్ ఎనీవేర్ ఫ్రమ్ 5 to 15% లెస్ ప్రొడక్టివ్ దెన్ దే కుడ్ బి యాజ్ ఎ రిజల్ట్ దేర్ ఆఫ్. ఏంటంటే అనేమియా వల్ల బాధపడుతున్నటువంటి వ్యక్తులు నార్మల్ వ్యక్తుల కంటే 5 నుంచి 15% తక్కువ ప్రొడక్టివ్గా ఉంటారంట. ద పీపుల్ హూ హ్యావ్ అనేమియా ఆర్ లెస్ ప్రొడక్టివ్ దెన్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ అనేమియా. సో అనేమియా రిడ్యూసెస్ ప్రొడక్టివిటీ, అంతే కదా పాయింట్. సింపుల్గా ఎంతో 5 to 10% తక్కువ ప్రొడక్టివిటీ, డన్. India also has largest tuberculosis burden in the world, costing 170 million working days to the country annually. ఇండియాలో అనేమియా ఒకటే కాదంట, ఇంకా ఏముందంట, ట్యూబర్క్యులోసిస్ కూడా ఉందంట. దానివల్ల ఏమవుతుందంట, 170 million వర్కింగ్ డేస్ అనేది లాస్ అవుతున్నాయి. అంటే దాదాపు 170 million వర్క్ డేస్ చేస్తే ఎంత లాభం పొందుతామో అవన్నీ పోతున్నాయి. దేనివల్ల? ఈ వ్యక్తులకి వ్యాధి రావడం వలన. ఓకే, అంత వర్క్ లాస్ అయిపోతున్నారు. ఆ రోజులో పని చేయాల్సింది కాస్త వీళ్ళు పని చేయలేకపోతున్నారు. సో ఇండియా ఆల్సో హ్యాస్ వాట్? టీబీ బర్డెన్. దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ వర్క్, రైట్? దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ వాట్? వర్క్. నెక్స్ట్ వన్. బట్ వాట్ ఈస్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ లాస్ట్ ప్రొడక్టివిటీ నౌ ఈజ్ లాస్ట్ పొటెన్షియల్ ఇన్ ద ఫ్యూచర్. ఏంటంటే ప్రస్తుతం మనం పోగొట్టుకున్నటువంటి
ప్రొడక్టివిటీ ఏదైతుందో ఇప్పటికి కాదు, రాబోయే తరాలకు కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనే చెప్తున్నాం. లాస్ పొటెన్షియల్ ఇన్ ద ఫ్యూచర్లో కూడా లాస్ట్ అయిన పొటెన్షియల్ ఇప్పుడు లాస్ అవుతున్నాం. It is becoming increasingly clear that on many measures of cognitive ability, malnourished Indian children perform 2 to 3 times worse than adequately nourished peers. ఏంటంటే రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది, సరిగ్గా తిండి దొరికినటువంటి పిల్లలు, మాల్నోరిజ్గా ఉన్న పిల్లలు మామూలుగా హెల్తీగా ఉన్న పిల్లల కంటే 2 నుంచి 3 సార్లు తక్కువ పని చేయగలుగుతారు. వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా, మెదడు యొక్క ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. మీకు బోర్న్విటా అడ్వర్టైజ్మెంట్లో, హార్లిక్స్ అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది, ఫస్ట్ 5 సంవత్సరాల్లోనే పిల్లల ఎదుగుదల ఉంటుంది కాబట్టి హార్లిక్స్ తాగండి అని చెప్పి, రైట్? సో దాట్స్ పాయింట్. వాట్ ఈస్ ఈ సేయింగ్? malnourished children are 2 to 3 times less productive than నార్మల్ చిల్డ్రన్. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఒక పర్టికులర్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నామా? ఓవరాల్ మాల్నోరిష్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మాల్నోరిష్ లెస్ ప్రొడక్టివ్, సింపుల్గా అంతే కదా. నెక్స్ట్, for an economy that will be more dependent on highly skilled workers, this poses a significant challenge. ఏదైతే మన భారతదేశం ఎకనామీ ఉందో అది స్కిల్డ్ పర్సన్స్ మీద ఆధారపడి ఉందంట. ఈ స్కిల్డ్ పర్సన్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఎకనామీ సరిగ్గా పనిచేయదు ఒకవేళ ఈ వ్యాధులు ఉంటే అని చెప్తున్నాడు. వాట్ ఈస్ సేయింగ్? ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సచ్ ఎ వే, అవర్ స్కిల్డ్ ఎకనామీ విల్ నాట్ బి వర్కింగ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్. For an economy that will be more dependent on highly skilled workers, this possesses a significant challenge, and it is one that really should be addressed given India's demographic outlook. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి, మన డెమోగ్రాఫిక్ అవుట్లుక్ని మనం దృష్టిలో పెట్టుకొని అనేసి అంటున్నాడు. వాట్ ఈస్ దాట్? మనకి ఇప్పుడు యంగ్ పాపులేషన్ ఉందిరా బాబు, వాళ్ళు మాల్నోరిస్డో, ట్యూబర్క్యులోసిసో, అనేమియా వచ్చి బాధపడితే మనకున్నా కూడా వాళ్ళని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనేసి వాడు చెప్తున్నాడు. సో వాట్ డస్ ద ప్యాసేజ్ టాక్స్ అబౌట్? ఎనీ పర్టికులర్ డిజీజ్, అనేమియాతో స్టార్ట్ అయ్యిండు, ట్యూబర్క్యులోసిస్కి వెళ్ళిండు, మళ్ళీ మాల్నూరిష్మెంట్కి వచ్చిండు, తర్వాత ఇదంతా కూడా దేనికి ఎఫెక్ట్ చేస్తుందంట? ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎకనామీని ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తేనే నీ ఎకనామీ బాగుపడుతుందిరా బాబు అనేసి అంటున్నాడు. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? నౌ లెట్స్ సీ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ దిస్. వాట్ ఇట్ ఈజ్ ఇంప్లాయిడ్? ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు వాడు? ఫస్ట్ చక్కగా తిండి పెట్టండి రా బాబు అందరికీ, అప్పుడే బాగుపడతారు మీరు అనేసే కదా. లెట్స్ సీ. ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ బి స్ట్రెంథెన్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎక్కడైనా ఎడ్యుకేషన్ రూరల్ ఏరియా గురించి మాట్లాడేమా? అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ ఫ్రమ్ ద ప్యాసేజ్. సో విల్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, లార్జ్ స్కేల్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ నీడ్ ఆఫ్ ద హవర్. 3 సార్లు మాల్నోరిజం రోగాలు అన్నాం, ఒక్కసారి స్కిల్తో కూడినటువంటి ఎకనామీకి ఛాలెంజ్ ఏంటంట? ఈ రోగాలు కదా. సో ఈజ్ ఇట్ ద రిలవెంట్ ఆన్సర్? ఓకే. నెక్స్ట్, ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ఓన్లీ స్కిల్డ్ వర్కర్స్ నీడ్ స్పెషల్ అటెన్షన్. ఫస్ట్ పాయింట్ మీకు చెప్పా, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ లైక్ ఓన్లీ, ఆల్, నన్ కుడ్ బి అండ్ ఎలిమినేటర్. ఇక్కడ ఏమంటున్నాడు? కేవలం స్కిల్డ్ వర్కర్స్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయంటున్నాడు. సో దీన్ని ఇప్పుడే ఎలిమినేట్ చేయదు, ఆల్రెడీ 2 ఎలిమినేట్ చేశా. ఒకసారి లాస్ట్ ఆన్సర్ కూడా చూసి ఏది ఎలిమినేట్ చేద్దామో చూద్దాం. నెక్స్ట్, ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అట్ ఎన్విసేజ్డ్ బై అస్, అటెన్షన్ షుడ్ బి పేడ్ టు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ద పీపుల్. ఇదే కదా వాడు చెప్పారు. మన ఎకనామీ ముందుకు సాగాలంటే ఫస్ట్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం ట్యాకిల్ చేయరా? అదేం ప్రాబ్లం? వస్తున్నటువంటి వ్యాధులు. ఆ వ్యాధులు దేనివల్ల వస్తున్నాయి? 2 కూడా హెల్త్ అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. విచ్ ఆఫ్ దీస్ ఇస్ రైట్ ఆన్సర్? డి. ఆర్ యూ షూర్? సో విత్ యువర్ అఫీషియల్ కీ, సెకండ్ ఆన్సర్ ఈజ్ డి. రైట్? హోప్ అర్థమైందా? ఇంప్లాయ్ వాట్ అక్కడ ఏమంటున్నాడు? ఇంప్లాయిడ్ బై ద ప్యాసేజ్. ఇండైరెక్ట్గా మీకు ఏం చెప్తున్నాడు ఆథర్? అరే బాబు ఫస్ట్ ఇదేదో ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్ సాల్వ్ చేద్దాం. ఏం ఛాలెంజ్ అది? మాల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ అనే ఛాలెంజ్ సాల్వ్ చేస్తే చాలు, దాని గురించే కదా బాధపడుతుంది. దట్ ఈస్ వాట్ సంథింగ్ ఇండైరెక్ట్లీ సెట్ బై ద ఆథర్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్యాసేజ్ ఏం చదవలేదు ఇంకా. లెట్స్ రీడ్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. వాట్ ఈస్ ఈ సేయింగ్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, కెన్ ఎవ్రీవన్ సీ? అందరికి కనిపిస్తుందా? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మోస్ట్ లాజికల్ రేషనల్ మెసేజ్ కన్వేడ్ బై ద
ఆథర్. ఏమని చెప్పాం మెసేజ్ అంటే జనరల్లీ పాజిటివ్గా ఉండాలి అని చెప్దాం. చూద్దాం ఇందులో నెగిటివ్ స్టేట్మెంట్ లేవి, పాజిటివ్ స్టేట్మెంట్ లేవో చూద్దాం. ఫస్ట్ వన్, అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్ అండ్ మిటిగేషన్ రెస్పాన్సెస్ ఆర్ బేసికలీ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది మనం యూపీఎస్సీ చదివే వాళ్ళం అందరికీ తెలుసు. గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు, కొన్ని పనులు మనం కూడా చేయాలి. ఏమంటున్నాడు, అటు అడాప్టేషను మిటిగేషను రెండు కూడా. అడాప్టేషన్ అంటే ఏంటి, జరుగుతున్నటువంటి చేంజ్కి నువ్వు దానికి అనుకూలంగా అడాప్ట్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షపాతాలు లేవు, నువ్వు వరి పంట వేస్తా అంటే ఏముంది అక్కడ, యూ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ సిచ్యువేషన్ సేయింగ్ దట్ ఐ విల్ గో ఫర్ ద మిల్లెట్ క్రాప్. దట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్. చేంజ్ జరుగుతున్న దానికి నువ్వు ఎలా నువ్వు కూడా ఎవాల్వ్ అవుతున్నావు అనేది అడాప్టేషన్. మిటిగేషన్ అంటే జరుగుతున్న దాన్ని తగ్గించడం లేదా ఆపేయడం. ఓకే, నౌ కెన్ ఓన్లీ ద గవర్నమెంట్ బి రెస్పాన్సిబుల్? మనకు తెలుసు గవర్నమెంట్ ఒకదానికి పని చెప్పలేం. నెక్స్ట్ చూద్దాం. క్లైమేట్ చేంజ్ కాజెస్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ పాలసీస్ రిగార్డింగ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ఇన్ ద కంట్రీ. కరెక్టే, క్లైమేట్ చేంజ్ జరిగితే గవర్నమెంట్ కొంచెం పాలసీ చేంజ్ చేయవచ్చు. కానీ ఇది మెసేజా, ఇదేమైనా పాజిటివ్గా ఉందా, ఎవరికైనా ఇచ్చే మెసేజ్లా ఉందా అనేది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, రిస్క్ పర్సెప్షన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద మోటివేటింగ్ దెమ్ ఫర్ టేకింగ్ అడాప్టేషన్ డిసిషన్. ఏంటంటే ఫార్మర్ తనకు తానుగా ఫస్ట్ రిస్క్ ఉంది అని అనుకుంటేనే క్లైమేట్ అడాప్టేషన్కి వెళ్తాడు అనేది ఒకటి. సిన్స్ మిటిగేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇదేంటి పూర్తిగా నెగిటివ్, అసలు మిటిగేషన్ పాసిబులే కాదంట. కెన్ యూ టేక్ దిస్ యాజ్ అన్ ఆన్సర్? సో ఇక్కడ మనం ఫస్ట్గా ఇది ఎలిమినేట్ చేసుకున్నాం, ఇది ఎలిమినేట్ చేసుకున్నాం. ఈ రెండిట్లోనే మీ ఆన్సర్ ఉంటుంది. విచ్ ఆఫ్ దీస్ టూ సౌండ్స్ లైక్ ఏ మెసేజ్? విచ్ ఆఫ్ దీస్ టూ సౌండ్స్ లైక్ ఏ మెసేజ్? ఆబ్వియస్గా మీరు డి ఎలిమినేట్ చేస్తున్నారు, ఏ ఎలిమినేట్ చేస్తున్నారు. ప్యాసేజ్ చదవలేదు మనం. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ అట్ ద టైమ్ ఆఫ్ రిస్క్. ఇంకా హై రిస్క్ తీసేసుకోవాలి, నేను 56 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నప్పుడు ఇది చేయాలి. సో వాట్ కుడ్ బీ యువర్ ఆన్సర్ వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్? సి, ఎవ్రీవన్ షూర్? సో ఒకసారి ప్యాసేజ్ చదివి సి అవుతుందా కాదా చూద్దాం. ఇట్స్ ఎ స్మాల్ ప్యాసేజ్. కనిపిస్తుందా అండి అందరికీ ఇంత చిన్న ఉన్నా? షూర్, లెట్స్ ట్రై టు రైట్. In India, a majority of farmers are marginal and small, less educated and possess low adaptive capabilities to climate change, perhaps because of credit and other constraints. భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మర్స్ గురించి చెప్తున్నారు. ఎలా ఉన్నారంటే భారతదేశంలో ఫార్మర్స్ స్మాల్, మార్జినల్, ప్లస్ వాళ్ళు ఎలా అంట లెస్ ఎడ్యుకేటెడ్ అంట. వాళ్ళు లెస్ ప్రాసెస్ లో అడాప్టేషన్ టు ద క్లైమేట్ చేంజ్. ఇది ఎందువల్ల అంట, బహుశా వాళ్ళ దగ్గర అవైలబుల్గా డబ్బు లేదంట. బహుశా బికాస్ ఆఫ్ క్రెడిట్ అండ్ అదర్ కన్స్ట్రెయింట్స్. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళు క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అవ్వలేకపోతున్నారంట రైతులు. ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నాయి అబ్బా, లేకుంటే 2 ఎకరాలు ఉన్నాయి, నువ్వు ఏం చేంజ్ చేస్తావు అందులో? ఏం క్లైమేట్ అడాప్టేషన్ చేస్తావు? ఏం లేదు కదా. ఒక 20 ఎకరాలు ఉన్నాయంటే 1 ఎకరం తీసేసి ఆ ఎకరంలో నువ్వు డైరెక్ట్గా వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. రైట్, ఒక 10 ఎకరాలు దాటిందంటే 1 ఎకరం వాటర్ హార్వెస్ట్ చేసేద్దాం, మనమే ఒక లేక్ కట్టేసుకుందాం, కిందికి కొంచెం తవ్విచ్చేద్దాం అనేసి ఉంటుంది. 2 ఎకరాలు ఉన్నాడు, 1 ఎకరం తీసేసి నన్ను ఇంకేం మిగులుతుంది వాడికి? రైట్, దట్స్ వాట్ హీ ఈస్ సేయింగ్ సిచ్యువేషన్. సో వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ అటానమస్ అడాప్టేషన్ టు ద క్లైమేట్ చేంజ్. సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల తనకు తానుగా సొంతగా క్లైమేట్ చేంజ్కి తను అనుకూలంగా సిచ్యువేషన్ని మార్చుకోగలుగుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ పాసిబుల్, ఇట్ వుడ్ నాట్ బి సఫిషియంట్ టు ఆఫ్సెట్ ద లాసెస్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్. ఒకవేళ వాడు కష్టపడి ఇదంతా చేసినా కూడా జరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్ వలన తనకు జరిగే నష్టాన్ని తీర్చడం అనేది అంత ఈజీ కాదు. టు డీల్ విత్ దిస్ అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్ ఈజ్ పారామౌంట్ అలాంగ్ సైడ్ ఎ ఫాస్ట్ మిటిగేషన్ రెస్పాన్స్. ఏమన్నాడు, ఈ అడాప్టేషనే కాదు, దానికి మిటిగేషన్ రెస్పాన్స్ కూడా తోడవుతేనే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అంటున్నాడు. అనదర్ సొల్యూషన్ ఈజ్ టు హ్యావ్ ఎ ప్లాన్డ్ ఆర్ పాలసీ డ్రివెన్ అడాప్టేషన్ విచ్ వుడ్ రిక్వైర్ ద గవర్నమెంట్ టు కమ్ అప్ విత్ ద పాలసీ రికమెండేషన్స్. ఇంకోటి ఏమంటున్నాడు, అటు ఫార్మర్స్ సొంతగానే కాకుండా గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తేవాలి. అందరూ ఇది చేయండి, క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఈ అడాప్టేషన్ పరంగా మీరు ఇది చేస్తే బాగుంటుంది. సబ్సిడీస్ ఇవ్వడం, గవర్నమెంట్ ఫ్రీ విత్తనాలు ఇవ్వడం, ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై చేయడం, ఇలాంటివి ఒక పాలసీ డ్రివెన్ అప్రోచ్ ఉంటే బాగుండు. నెక్స్ట్, పర్సెప్షన్ ఈజ్ నెసెసరీ.
ఫార్మర్ యొక్క ఆలోచన అనేది ముఖ్యం. వాడు ఫస్ట్ ఊహించుకోవాలి. పర్సెప్షన్ ఈజ్ ఎ నెసెసరీ ప్రీరిక్విజిట్ ఫర్ అడాప్టేషన్. ఫస్ట్ నీకు ఆ ప్రాబ్లం ఉంది అని నువ్వు అనుకోవాలి. ప్రాబ్లం ఉంది అని నీకు అనిపించలేదు అనుకో, నువ్వు దాని మీద ఏమైనా చేస్తావా? ఏం చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాలుకో దెబ్బ తాకిందబ్బా, నాకు ప్రాబ్లం లేదు అనేసి నువ్వు తిరుగుతూ ఉంటావు. 4 రోజులకో 5 రోజులకో అది మంచి పుండు అయిపోతుంది. అప్పుడు కదా నీకు ప్రాబ్లం ఉంది అని అనిపించేది. ఫస్టే నీకు ప్రాబ్లం ఉంది అనిపిస్తే నువ్వు ట్రీట్మెంట్ ముందే పోతావు. అది ఆ పర్సెప్షన్ ఉండాలి ముందే. పర్సెప్షన్ ఈజ్ నెసెసరీ ప్రీరిక్విజిట్ ఫర్ అడాప్టేషన్. వెదర్ ఫార్మర్స్ ఆర్ అడాప్టింగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ టు క్లైమేట్ చేంజ్ డిపెండ్స్ ఆన్ వెదర్ దే పర్సీవ్ ఇట్ ఆర్ నాట్. అసలు ముందుగా ఫార్మర్ అనే వ్యక్తికి క్లైమేట్ చేంజ్ అనేది నిజంగా ప్రాబ్లం అని అనుకుంటున్నాడా అనుకోవట్లేదా అన్న దాని మీదనే ఫార్మర్ యొక్క అడాప్టేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. However, this is not always enough for adaptation. This is important how a farmer perceives the risk associated with the climate change. ఏంటంట పూర్తిగా ఫార్మర్ తన ప్రాబ్లం ఉంది అని అనుకుంటేనే వాడు సొల్యూషన్కి వెళ్తాడు తప్ప ప్రాబ్లం లేదు అనుకుంటే అడాప్టేషన్ కాదు, ఏమీ చేయడు అనే చెప్తుంది. ఓవరాల్ వాట్ ద ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్ the situation of farmers in India with respect to adaptation and mitigation due to the climate change. So author ఏం చెప్తున్నాడు లాస్ట్కి, నువ్వు ఎంత వీగినా ఏం చేసినా లాస్ట్కి ఫార్మర్ అనేటువంటి ఆలోచన కరెక్ట్గా ఉంటేనే అప్పుడు వాడు మెజర్స్ తీసుకుంటాడు, లేకుంటే లేనే లేదు. గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది, కానీ ఇక్కడ ముఖ్య పాత్ర ఎవరు పోషించాలంట? ఫార్మర్, భూమి కలిగినటువంటి వ్యక్తే ఆలోచనలో ఉండాలి. సో వాట్ విల్ బి ద మెసేజ్ హియర్? B or C na? Sure? So if C is the answer, third one, C is the answer. Chusara? Passage was long and you need lot of your basic knowledge and lot of your outlook. And బయట నీకు సొసైటీలో నీకు తెలిసి ఉండాలి రైతు ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ. వాట్ ఈజ్ ఎ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్? డెఫినేషన్ ఏంటి? ఎన్ని ఎకరాలు ఉంటే వాడిని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ అంటాం? యా, బిలో 1 hectare. చూడండి ఒకసారి అందరూ. వాట్ ఈస్ ద యావరేజ్ ల్యాండ్ ఓన్లింగ్ సైజ్ ఇన్ ఇండియా? లెస్ దెన్ 1 hectare. షూరా? 2 hectares. స్మాల్ అండ్ మార్జినల్ అంటలేను. వాట్ ఈస్ ద యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు అగ్రి సెన్సస్? అగ్రికల్చర్ సెన్సస్ కూడా భారతదేశంలో జరుగుతుంది. వాట్ ఈజ్ ద యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు అగ్రికల్చర్ సెన్సస్? యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి అంత ల్యాండ్ని అందరికీ పంచితే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంత? 1.08 హెక్టార్సా ఎకర్సా? హెక్టార్స్. 1.08 హెక్టార్లు మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంలో హోల్డ్ చేస్తున్నారు ఆన్ అన్ యావరేజ్. అండ్ 90% ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. 90%. స్మాల్ అండ్ మార్జినల్ అంటే ఎంత చెప్పండి? మార్జినల్ అంటే ఎంత? బిలో వాట్ ఈస్ మార్జినల్ ఫార్మర్ అని కొట్టండి. అగ్రి సెన్సస్లోనే ఉంటాయి ఇవన్నీ. లెస్ దెన్ 2 hectares ఈస్ మార్జినల్. స్మాల్ అది. మార్జినల్ ఎంత? మార్జినల్ అంటే లెస్ దెన్ 1 hectare. స్మాల్ అంటే? షూరా? ఒకసారి చూడండి మళ్ళా. స్మాల్, మీడియం, లార్జ్ ఫార్మర్స్ రేంజ్ చెప్పట్లేదు మీరు, రేంజ్ ఉంటుంది. స్మాల్ ఫార్మర్స్ రేంజ్ చెప్పండి. స్మాల్ ఫార్మర్ 1 to 2 hectares. నెక్స్ట్ మార్జినల్ లెస్ దెన్ 1 hectare. ఓకే, మీకు యావరేజ్ ల్యాండ్స్ అయితే తెలిసిపోయింది. అంటే యావరేజ్గా భారతదేశంలో ల్యాండ్ హోల్డింగ్ 1.08 అంటే ఎక్కువ మంది అందులోనే ఉన్నట్టు కదా. ఓకే, దట్ మీన్స్ ఇండియా హ్యాస్ లాట్ నెంబర్ ఆఫ్ లార్జ్ అండ్ మార్జినల్ ఫార్మర్. ఒక్క హెక్టార్, ఎకర్ ఈజ్ డిఫరెంట్, హెక్టార్ ఈజ్ డిఫరెంట్. ఫైండ్ అవుట్ ఈజ్ హెక్టార్ బిగ్ ఆర్ ఎకర్ బిగ్? 1 hectare ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎకర్లు? 2.5 acres. ఓకే, ఇన్ జనరల్ ద టర్మ్ వి యూజ్ ఇన్ ద సొసైటీ ఈజ్ ఎకర్స్. ఇన్ని ఎకరాలు ఉన్నాయి నాకు, హెక్టార్లు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఎకరాలు, ఎకర్స్. ఓకే ఓకే, లెట్స్ సీ. చిన్నగా ఉంది కానీ చిన్న ప్యాసేజ్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఓకే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎ స్మాల్ ప్యాసేజ్ ఇన్ యువర్ యూపీఎస్సీ. దేర్ ఇస్ సేయింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ స్మాల్ సేక్ హిట్ ఇట్ విత్ ఎ బిగ్ స్టిక్. చిన్న పామునైనా
పెద్ద కర్రతో కొట్టాలంటే దీన్ని కూడా అసలు వదలొద్దు అనమాట. ఫస్ట్ డేంజర్ ఏమైనా ఉన్నాయంటే యూపీఎస్సీ రీడింగ్ కాంప్రిహెన్షన్లో చిన్న ప్యాసేజ్లే, ఎందుకంటే చాలా సింపుల్గా కొట్టేస్తాడు మొత్తం కాన్సెప్ట్ని. లెట్స్ సీ ద ఎమిషన్స్ హ్యూమన్ పుట్ into the atmosphere now will affect the climate in the middle of the century and onwards. ప్రస్తుతం మనం రిలీజ్ చేసే అన్ని పొల్యూషన్స్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ చేస్తాయంట 2050 నుంచి ఆ తర్వాత కాలంలో వాటి యొక్క ఎఫెక్ట్స్ని మనం చూస్తుంటాం అన్నమాట. ఓకే, ఫ్రమ్ వేర్ దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ వాట్ పొల్యూషన్స్ దట్ హ్యూమన్ పుట్ అండ్ ద ఎఫెక్ట్స్ దే ఆర్ గోయింగ్ టు డూ. ఇనీషియల్గా తెలిసింది ఇంతే కదా. దేని గురించి మాట్లాడుతుంది ఇది? హ్యూమన్ ఎమిషన్స్ ఆర్ పొల్యూషన్. అది ఏం ఎమిషన్ అని చెప్పలేదు వాడు, ఎయిర్ ఎమిషన్సా వాటర్ ఎమిషన్సా ఏం చెప్పలేదు. మనం పెట్టేటటువంటి కంపు అది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ చేస్తుందంటే మనని రాబోయే 2050 నుంచి ఆ తర్వాత కాలంలో మనకు వాటి యొక్క అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. టెక్నాలజీ చేంజ్ మీన్ వైల్ కుడ్ మేక్ ఎ ఫ్యూచర్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ చీప్ ఆర్ ఇట్ మైట్ నాట్. ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉందో రాబోయే కాలంలో మన యొక్క ట్రాన్సిషన్ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తాను అనమాట. ఆ ట్రాన్సిషన్ అనేది చీప్గా ఉండొచ్చు, లేకుంటే అసలు కాకను పోవచ్చు, కాస్ట్లీ కూడా అవ్వచ్చు. దట్స్ వాట్ ఈజ్ సేయింగ్. టెక్నాలజీ చేంజ్ మీన్ వైల్ కుడ్ మేక్ ఏ ఫ్యూచర్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ చీప్ ఆర్ ఇట్ మే నాట్. అంటే టెక్నాలజీ చేంజ్ వల్ల మనం ఫాసిల్ ఫ్యూయల్ నుంచి దూరంగా వెళ్తాం. అంటే హైడ్రోజన్ ఎనర్జీ వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చి అన్నీ వచ్చాయి, కానీ ఇది చీప్ ఉంటుందని నేను చెప్పలేను. అది చీప్ ఉండొచ్చు, కాకను పోవచ్చు. లీవింగ్ ద వరల్డ్ విత్ ఎ టెరబుల్ చాయిస్ బిట్వీన్ షార్ప్లీ రిడ్యూసింగ్ ఎమిషన్స్ అట్ ఏ హ్యూజ్ కాస్ట్ ఆర్ సఫరింగ్ త్రూ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్అబేటెడ్ వార్మింగ్. ఏంటి ఫ్యూచర్లో మనకు రెండే చాయిస్లు ఉన్నాయంట. అయితే ఈ యొక్క మొత్తం పొల్యూషన్కి మనం అఫెక్ట్ అయ్యి చచ్చిపోవాలి, లేదు అంటే షార్ప్లీ రిడ్యూసింగ్ ఎమిషన్స్ అట్ హ్యూజ్ కాస్ట్, తగ్గిద్దాం కానీ బాగా పైసలు కట్టించి తగ్గించుకుందాం. రెన్యూవబుల్ ఎనర్జీకి బాగా పైసలు కట్టాలి కదా, అలా కాస్ట్ నన్న భరిద్దాం లేదా వేడినన్నా భరిద్దాం. ఫ్యూచర్ అనేది ఈ రెండింటి మధ్యలోనే ఉంది అని ఆథర్ చెప్తున్నాడు, నేను కాదు. నెక్స్ట్, బిజినెసెస్ దట్ డు నాట్ హెడ్జ్ అగెన్స్ట్ ద థ్రెట్ ఆఫ్ అన్సర్టైన్ అవుట్కమ్స్ ఫెయిల్. అంటే ఏవైతే బిజినెస్లు ఈ థ్రెట్ని ముందుగానే ఊహించి వాటికి వాళ్ళు సరిదిద్దుకోలేకపోతే ఆ బిజినెస్లు అన్నీ కూడా ఏమవుతాయంట, ఫెయిల్ అవుతాయంట. ద వరల్డ్ కెనాట్ అఫోర్డ్ సచ్ రెక్లెస్నెస్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్రపంచం అనేది ఇలా క్లైమేట్ చేంజ్ మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోలేకుండా ఉండలేదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్. వాట్ ద ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ వీ ఆర్ హ్యావింగ్ ఛాలెంజెస్ టు డీల్ విత్ ద క్లైమేట్ చేంజ్. అయితే పైసలను ఎక్కువ ఖర్చు పెట్టాలి, లేకుంటే కాలిపోతూ చచ్చిపోవాలి. ఈ రెండే చాయిస్ ఉన్నాయి. ఈ అర్థం చేసుకొని బిజినెస్లు ఏవైతే షిఫ్ట్ అవుతాయో అవి సఫిషియెంట్గా లేదా దే విల్ సర్వైవ్, ఇఫ్ నాట్ దే విల్ బీ డెడ్. లెట్స్ సీ వాట్ ఈస్ ద క్వశ్చన్. What is he saying here again? Critical, crucial message conveyed in the passage. అంటే సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్గా ఉండాలి, లేకుంటే పూర్తి ప్యాసేజ్ని ఒక సింగిల్ లైన్లో చెప్పురా బాబు అంటున్నాను, అంతే కదా. సింగిల్ లైన్ అండ్ పాజిటివ్గా ఉండాలి. లెట్స్ సీ 4 ఆప్షన్స్ చూద్దాం. 4 ఆప్షన్స్ తీసుకెళ్తా. నౌ కెన్ ఎవ్రీవన్ సీ? రైట్, 4 ఆప్షన్స్ చూడండి. Businesses that cause emissions may need to close down or pay for pollution in the future. The only solution is technology development related to the issue of climate change. ఇక్కడ ఏమన్నాం, టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది, కానీ అక్కడ ఇబ్బంది ఏంటంట, పైసలు ఎక్కువ పడతాయి. అది ఒకటే సొల్యూషన్ అని చెప్పలేను నేను ఎక్కడ కూడా. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఓన్లీ. మనం ఒక టిప్ చూసుకున్నాం, అదేంటి, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ షుడ్ బి ఎలిమినేటెడ్. కానీ ఇది ప్రతిసారి అప్లికబుల్ కాదండి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో కెన్ ఐ ఎలిమినేట్ దిస్? Do everyone agree? Can I eliminate option B? Sure. Next, waiting to deal with the carbon emissions until technology improves is not a wise strategy. పాజిటివ్గానే ఉంది కదా. నీకు టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు నువ్వు పని చేయకుండా ఉంటాయంటే కరెక్టా? అలా ఉండగానే ఇది కొంచెం పాజిటివ్గా ఉంది. నెక్స్ట్, సిన్స్ ఫ్యూచర్ టెక్నాలజీ చేంజ్ ఇస్ అన్సర్టైన్, న్యూ ఇండస్ట్రీస్ షుడ్ బి బేస్డ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అన్సర్టనిటీ నెగిటివ్గా పోలే, కుదరదు, కాదు. డోంట్ యూ థింక్ ఇట్స్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్? కెన్ ఐ ఎలిమినేట్ ఆప్షన్ డి? డస్ ఇట్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ బిజినెస్ రెన్యూవబుల్ ఎనర్జీస్? నో. ఒక్క దగ్గర బిజినెస్లు ఏవైతే చేంజ్ అవ్వవో అవి సఫర్ అవుతాయి అంటున్నాము, కానీ ఇది నా మెసేజా?
ఇది నేను టోటల్ ప్యాసేజ్ని కంక్లూడ్ చేయగలుగుతున్నాను దీంట్లో. సో ఇఫ్ ఐ ఎలిమినేట్ దిస్, యు ఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. విచ్ ఆఫ్ దీస్ టూ సౌండ్స్ లైక్ ఎ మెసేజ్ ఫర్ యూ, విచ్ ఈస్ పాజిటివ్ ఇన్ నేచర్? సి ఇట్ లుక్స్. సో లెట్స్ సి. ఎన్నో క్వశ్చన్ ఇది? 11th క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. 11th ఏమి ఇచ్చాడు వాడు? ఆప్షన్ సి. ఈవెన్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ రెడ్ ద ప్యాసేజ్ అండ్ జస్ట్ అండర్స్టూడ్ మెసేజ్ కుడ్ బి ఎ పాజిటివ్ థింగ్. మెసేజ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఎలిమినేటర్స్ యూజ్ చేద్దాం, ఓన్లీ అన్నది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, కొట్టేద్దాము అనేసి ట్రై చేసినా మీరు 2 ఆప్షన్ల దగ్గరికి వస్తారు. ఇంకా అక్కడ నుంచి మీ అదృష్టం, ఇంకా అది ఏనా సీనా అనేది ఇంకా ఆ రోజు మీరు ఆడినటువంటి పిచ్ అంతే. ధోని ఒకరోజు సెంచరీ కొడతాడు, ఒకరోజు డక్అవుట్ అవుతాడు. ఆ డక్అవుట్ అయ్యే రోజు మీదైతే నాకు సంబంధం లేదు. ఓకే, బట్ దిస్ ఈజ్ వన్ అదర్ వే టు డీల్ విత్ ద క్వశ్చన్. లెట్స్ డూ మోర్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ మచ్ బెటర్. వీ హ్యావ్ అనదర్ 2 passages. ఇట్ విల్ బి బోరింగ్, కొంచెం బోరింగ్ ఉంటుంది, బట్ స్టిల్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు డీల్ విత్ దిస్ పేపర్. మళ్ళీ ప్యాసేజ్ని డివైడ్ చేద్దాం. కొంచెం బేసిక్ ఇంగ్లీష్ తెలియాలండి, వీటి మీనింగ్స్ అర్థం చేసుకొని తెలుగులోకి కూడా అనువదించుకోవడానికి. ఫస్ట్ వన్, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఏంటంట? ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంట? హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్యాసేజ్ కూడా దేని గురించి? ఎన్వైరన్మెంట్, దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ అవర్ హెల్త్. ఇనీషియల్గా తెలిసింది ఇదే, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్. నెక్స్ట్, substantial changes in lifestyle can reduce environmental or health problems, but this idea appears almost impossible to adopt. ఏంటి? మన యొక్క డైలీ యాక్టివిటీస్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఏమవుతుందంట? ఎన్వైరన్మెంట్లో మార్పులు వస్తాయి, మన హెల్త్లో కూడా మార్పులు వస్తాయి. సబ్స్టెన్షియల్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అంటే నేను రోజు కూర్చొనే ఉంటా, ఈ రోజు నుంచి రన్నింగ్ చేద్దాం, రైట్? ఈ రోజు నుంచి నేను వాకింగ్ చేస్తా, బైక్ యూజ్ చేయను, కార్ యూజ్ చేయను, పక్కకు వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళి సామాన్ తెచ్చేసుకుంటా. దిస్ ప్యాసేజ్ కేమ్ ఇన్ ద ఇయర్ 2023 when Modi was throughout the world proposing his idea of lifestyle for environment. ఇది వింటారు మీరు, విన్నారా? మోడీ ఒక స్లోగన్ ఇస్తాడనమాట 2022లో. ఏమిస్తాడు? లైఫ్ అనే ఇనిషియేటివ్ని అందరం స్టార్ట్ చేద్దాం అంటాడు. వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. టైప్ ఇన్ యువర్ గూగుల్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఎప్పుడు వినలేదా అండి ఇది? లైఫ్ ఇనిషియేటివ్ బై మోడీ. మనకి కాప్ సమ్మిట్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు, COP. అలాంటి ఒక COP సమ్మిట్లో మోడీ చెప్తారనమాట, హీ విల్ గివ్ టు ద వరల్డ్ దట్ ఈస్ లైఫ్, వీ హ్యావ్ టు లీవ్ అకార్డింగ్ టు ద లైఫ్, దట్ లైఫ్ మీన్స్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. కనిపించిందా అండి? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. వెన్ డిడ్ హీ గివ్ మోడీ? 21 COP 26. అక్కడి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట ఈ ఐడియాలజీ. దానికి సంబంధించిన ఆర్టికలే ఇది, దాని వ్యూతోనే వచ్చిందనమాట ఇదంతా కూడా. ఓకే, లెట్స్ గో. Substantial changes in lifestyle can reduce environmental or health problems, but this idea appears almost impossible to adopt. Okay, with environmental problems, individual efforts can be perceived as having a negligible effect and therefore lead to inertia. Environment అనేది ఇంత పెద్ద ప్రాబ్లం. ఎన్వైరన్మెంటల్ చేంజెస్కి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి బార్డర్స్ ఉంటుందా అండి? బార్డర్స్ ఉండవు. కంట్రీ బార్డర్స్ అవసరం లేదు దానికి, పొలిటికల్ బౌండరీస్ దానికి అవసరం లేదు. ఎక్కడో ఇక్కడ ఇండియాలో నేను బాంబు పేల్చిన అంటే పక్కన ఉన్న కూడా ఎఫెక్ట్ పడుతుంది. లైక్ ఏ వాల్కనోయిక్ ఎరప్షన్ హ్యాపెనింగ్ ఇన్ ఇండోనేషియా కుడ్ కాజ్ రెయిన్ఫాల్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, కుడ్ కాజ్ దట్ హోల్ యాష్ టు కమ్ అండ్ సెటిల్ ఇన్ సమ్ అదర్ ఐలాండ్, రైట్? అలా నువ్వు ఇండివిజువల్ ఎఫెక్ట్ అనేది పెద్ద ఎన్వైరన్మెంట్ చేంజెస్కి పెద్ద లాభం ఏముండదు. నువ్వు ఒక్కని మారితే లాభం ఉంటుందా? ఉండదు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. విత్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇండివిజువల్ ఎఫర్ట్స్ కెన్ బి పర్సీవ్డ్ యాజ్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ ఎఫెక్ట్, దేర్ ఫోర్ లీడింగ్ టు ఇనర్షియా. ఉన్న దగ్గరనే ఉండిపోతాం మనం. ఆ ఎన్వైరన్మెంట్ మార్పులు చేద్దామనుకున్నా ఆగిపోతాయి. విత్ హెల్త్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇండివిజువల్ చాయిసెస్ కెన్ మేక్ డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ లిటరల్లీ. కానీ హెల్త్ విషయంలో ఏమవుతుందంట? నువ్వు లైఫ్ స్టైల్ చేంజ్లు చేసుకుంటే నువ్వు బతుకుతావా చస్తావా అనేది నువ్వు నిర్ణయించుకోవచ్చు, రైట్? నెక్స్ట్, అండ్ yet bearing a few, there seems to be the same collective lethargy towards making their choices. ఈ సొంత హెల్త్ని కాపాడుకోవడానికి కూడా కొంతమందికే ధైర్యం వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బద్దకస్తులా మారి ఎవ్వడు కూడా వాళ్ళ లైఫ్లో చేంజ్లు తేరు.
దిస్ ఈస్ వాట్ ద ప్యాసేజ్ ఇస్ సేయింగ్. లెథర్జీ, బద్ధకంగా ఉండే ఆ చేంజ్లు కూడా తేడు. సో వాట్ ద ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్? ఇండివిజువల్ ఎఫర్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో యువర్ హెల్త్. ఇండివిజువల్గా ఎఫర్ట్ పెడితే హెల్త్ మార్చుకోవచ్చు, కానీ ఈ ఎఫర్ట్ పెట్టడానికి కూడా మనకు బద్ధకం. ఇండివిజువల్గా ఎఫర్ట్ పెడితే ఎన్వైరన్మెంట్కి పెద్ద మార్పులు ఏముండవు, చేర్పులు ఏముండవు, కానీ ఏదో ఒకటైతే చేంజ్ అవుతుంది, పెద్ద మార్పులు అయితే ఉండవు. ఎన్వైరన్మెంట్కి మాత్రం మనం చేసే పని వల్ల ఎటువంటి లాభం ఉండదు. సో లెట్స్ సీ వాట్స్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద అజంప్షన్? ఏం ఊహించుకున్నాడండి ఆథర్? అరే బాబు, నువ్వు మార్చుకుంటే సరిపోదు, అందరూ మార్చుకుంటేనే బాగుపడుతుంది. ఒక్కడు మార్చుకుంటే తన యొక్క లైఫ్ స్టైల్ని లాభం ఏముండదు. నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే నువ్వు బతుకుతావు తప్ప ఎన్వైరన్మెంట్కి అయితే నీ వల్ల పెద్ద లాభం ఏం లేదు. అందరూ మారితేనే లాభం ఉంటుంది అనే కదా ఊహించుకొని రాసింది. లెట్స్ సీ. we are likely to spend more money on cure than prevention. ఎక్కడైనా మనీ గురించి మాట్లాడా? నెక్స్ట్, ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సాల్వ్ అవర్ ఎన్వైరన్మెంటల్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎక్కడ గవర్నమెంట్ రాలే. గవర్నమెంట్ గురించి నేను ఊహించుకొని ఉంటే గవర్నమెంట్ అనేది ఉండాలి అని ఎక్కడైనా చెప్పేవాడిని, కానీ గవర్నమెంట్ యొక్క ప్రస్తావనే తీయలేను నేను, కాబట్టి ఇది నాట్ యువర్ అజంప్షన్. హెల్త్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గో అన్అటెండెడ్. ఫస్ట్ లైన్లో ఉంది, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కుడ్ లీడ్ టు health problems. Next, loss of traditional lifestyle and influence of western values leads to unhealthy way of living. ఇక్కడ నేను చెప్పిన అన్ని రాంగ్ అన్నా, మీరు రాంగ్ అనేసి అన్నారు. మరి రైట్ ఏది ఇక్కడ? సి అంటారా? ఒక్కసారి డి ఆప్షన్ చూడండి అందరూ. రీడ్ ద డి ఆప్షన్ ఫర్ మీ. Loss of traditional lifestyle and influence of western values leads to some unhealthy ways of living. కరెక్టే, బర్గర్లు తినడం, పిజ్జాలు తినడం కరెక్టే, కానీ ఈ ప్యాసేజ్లో దాని గురించి ఎక్కడైనా డిస్కస్ చేశాను? ఆథర్ ఎక్కడైనా చెప్పాడా దీనివల్లనే జరుగుతుందిరా, దీనివల్లనే నీ హెల్త్ పాడవుతుంది, నువ్వు బర్గర్లు తినడం వల్ల అవుతుంది అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు, కాబట్టి వాడు అజ్యూమ్ చేసుకోలేదు కదా. ఆథర్లో ఊహల్లో లేదు, అది ఊహల్లో ఉండుంటే నాకు ప్యాసేజ్లో కనిపించేది. సో ఆప్షన్ డి ఈజ్ లిటరలీ రాంగ్. వన్స్ అగైన్ లెట్స్ గో ఫర్ ద ఆప్షన్ సి. హెల్త్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గో అన్అటెండెడ్. Next, it is the job of the government to solve our environmental and public health problems. ఇది ఎక్కడైనా మాట్లాడామా? లేదు. సో బి కూడా తీసేద్దాం. We are likely to spend more on cure rather than prevention. ఏ అండ్ సిలో ఏది దగ్గరగా ఉంది నీ ప్యాసేజ్కి? ఎంతమంది ఏ అంటారో చేతులు ఎత్తండి. సి ఎందుకు అనిపించింది నీకు? సి ఏంటది? హెల్త్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గో అన్అటెండెడ్. మరి ఇక్కడ పాపం వాడు ఫస్ట్ లైన్లో ఇంత కష్టపడి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్. విచ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ కరెక్ట్? డూ ఆల్ అగ్రీ విత్ మీ దట్ బి అండ్ డి ఆర్ రాంగ్? అందరు అగ్రీ చేస్తారా బి డి రాంగ్ అని? మరి ఏసీలో మీ ఆన్సర్ ఏంటి? అజంప్షన్ ఏది మనకు ఇక్కడ డిస్కస్ చేశాడు వాడు? డిడ్ హీ డిస్కస్ విత్ యూ విత్ రెస్పెక్ట్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ క్యూర్ దెన్ ప్రివెన్షన్? డిడ్ హీ డిస్కస్? ఎక్కడైనా మనీ గురించి డిస్కస్ చేశాడా? సరే, డిస్కస్ చేయలేదు. మరి సి డిస్కస్ చేశాడా? హెల్త్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గో అన్అటెండెడ్. అవును, నువ్వు మాస్క్ వేసుకుంటావు, ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటావు ఇంట్లో. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది, అయినా కూడా హెల్త్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా. అందరు బయటికి పోరు పొద్దున్న జాగింగ్కి, ఒక ట్రెడ్మిల్ పెట్టుకుంటాడు, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటాడు. నీ సొంత ప్రొటెక్షన్ నువ్వు తీసుకుంటున్నావు. అండ్ హీ ఆల్సో సెడ్, నీ సొంత చేంజెస్ వల్ల నువ్వు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ పెద్ద తేలేవురా బాబు, కానీ నీ యొక్క హెల్త్ని చేంజ్ చేసుకోగలుగుతావు. దాని అర్థం ఏంటి? ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అట్లనే వచ్చింది, కానీ నేను మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యా నా చేంజెస్ వల్ల. దట్ స్టేట్మెంట్ డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ? నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 12. What do you say? వాడు ఏ ఇచ్చాడు, మీరు సల్కాయ ఊపేశారు, అవును కదా సార్, అవును కదా సార్, అవును కదా సార్ అని. ఎందుకలా? వై హీ హ్యాస్ టేకెన్ ఏ రాదర్ దెన్ టేకింగ్ సి? ఐ హావ్ ఆస్క్డ్ యూ ట్వైస్, దట్స్ వై. ఆర్ యూ షూర్ ఇట్ సి? సెల్ఫ్ జస్టిఫికేషన్లు ఇచ్చా నేనే. Did you understand my options? What I was giving is, I am self-justifying my answer, saying that it is right. Are you sure it is A? Or are you sure it is C? 12th answer it is. Set A. 12th answer it is A.
కంఫర్టబుల్గా సి అని చెప్పేసి అందరం తప్పు పెట్టాం. వై ఇట్ ఈస్ ఏ అండ్ వై నాట్ ఇట్ ఈస్ సి? సి ఒకసారి మళ్ళీ చూడండి. చెప్పా కదా నేను ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటా, మాస్కులు పెట్టుకుంటా, అన్నీ పెట్టుకుంటా, అండ్ స్టిల్ యూ కెనాట్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ అల్టిమేట్లీ. ఒకసారి ఆలోచించి చెప్పండి, వై ఇట్ ఈస్ ఏ, వై నాట్ సి? వై ఇట్ ఈస్ ఏ అండ్ వై నాట్ సి? ఐ థింక్ యూఆర్ ఆల్ వర్ యునానిమస్ విత్ రెస్పెక్ట్ టు బి అండ్ డి. అదొక్కటి ఒప్పుకుంటారా? బీడీ అయితే ఎలిమినేట్ చేశారు అందరూ షూర్గా, ఏసీ దగ్గర ఆగిపోయారు. ఓకే, సో లెట్స్ రిమెంబర్ దిస్ క్వశ్చన్. End of the class I want you to say at least few points. We'll come back and we'll check. The first tip I have given you, if you don't know the answer, leave it. You should never come back for the question again. కానీ ఈసారి ఒకసారి కమ్ బ్యాక్ చేసి చూద్దాం ఎట్లుంటుందో తేడా. We'll go for the 13th question now. The other important point which I have given you is do not overthink. Do not read too much between the lines. నిన్న ఇది కూడా చెప్పాను, రైట్? Do not overthink, do not read too much between the lines. ఇలా ఓవర్ థింక్ టూ మచ్ బిట్వీన్ ద లైన్స్ చేస్తే మనం ఎక్కడికి పోయాం? ఏసీ దగ్గర కరెక్టే ఉన్నాం, 50% ఛాన్స్లో ఉన్నాం, కానీ ఓవర్ థింక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాం? వి వెంట్ టువర్డ్స్ ద రాంగ్ ఆన్సర్. లెట్స్ సీ. మీ కీ తెలియకపోవచ్చు అబ్బా, నాకు ఇదే పని. నాకు ఇక్కడ ముందర కీ ఉంటుంది, ఇక్కడ కీ ఉంటుంది, వచ్చే ముందు కూడా ఒకసారి చూసుకొనే వస్తా, ఎందుకైనా మంచిదని. బట్ ఐ నో ద కీ, రైట్? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ సమ్మన్ ఈజ్ ఆల్సో మిస్లీడింగ్ యూ, రైట్? లెట్స్ సీ. Passage 3, many people. Let's read the passage. Can everyone look at the passage? కనిపిస్తుందా అండి అందరికీ? Let's read it slowly right now. Many people are not eating the right food. చాలామంది సరైన తిండి తినట్లేదు. For some, it is simply a decision to stick to the food they enjoy, but which is not too healthy. This is leading to an increase in non-communicable diseases. ఏంటంట? చాలామంది సరైన తిండి తినట్లేదు. కొంతమందికి అది చాయిస్ అంట, నేను ఇదే తింటా, నాకు ఇదే ఇష్టం అని వాళ్ళు అదే తింటారు. దీనివల్ల ఏమవుతుందంట? నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అనేటివి పెరుగుతున్నాయి. ఫర్ సమ్ ఇట్ ఈస్ సింప్లీ ఏ డెసిషన్ టు స్టిక్ టు ద ఫుడ్ విచ్ దే వాంట్ టు ఈట్. This in turn leads to a major burden on our healthcare systems that have the potential to derail economic progress, which is essential for the poor to improve their life. ఇలా నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ వల్ల ఏమవుతుందంట? మన హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ మీద బర్డెన్ పడుతుందంట. ఈ బర్డెన్ పడితే మన ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది సరిగ్గా ఉండదంట. ఆ ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది లేకపోతే పావర్టీ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఫర్ అదర్స్ ఇట్ ఈజ్ అబౌట్ లిమిటెడ్ యాక్సెస్ టు న్యూట్రిషన్. కొంతమందికి ఏంది బాగా పైసలు ఉంటాయి, కానీ నేను బర్గర్ తింటా, పిజ్జానే తింటా, నేను ఇదే తింటాను, మొండికేసి కూర్చుంటాను. కొంతమందికి ఏంటి పైసలు ఉండక, డబ్బులు లేక అదే దొరుకుతుంది కాబట్టి అదే తింటున్నారు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఫర్ అదర్స్ ఇట్ ఈస్ లిమిటెడ్ యాక్సెస్ టు ద న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్ ల్యాక్ ఆఫ్ affordability, leading to monotonous diets that do not provide the daily nutrients for them to develop fully. కొంతమంది రోజు పచ్చడి తెచ్చుకుంటారు టిఫిన్ బాక్సుల్లో, అదే దొరుకుతుంది, వాడికి అదే ఉంది కాబట్టి, వాడికి ఉన్నటువంటి స్టేటస్ ప్రకారం అదే దొరుకుతుంది, అదే తింటాడు. కొంతమందికి డబ్బులు ఉన్నా నేను ఇదే చెత్త తింటాను వాడు ఫిక్స్ అవుతాడు, రైట్? దట్స్ ద థింగ్ వాట్ దే ఆర్ కంపేరింగ్. Part of the reason nutrition is under threat worldwide is that our food systems are not properly responding to the nutritious need. ఏమంటున్నాడు? ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఎందుకు అందడం లేదు అంటే మనం తినేటటువంటి తిండి వరల్డ్ వైడ్ దట్ అవర్ ఫుడ్ సిస్టమ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రెస్పాండింగ్ టు న్యూట్రిషియస్ నీడ్స్. మనం అన్నం తింటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మరి విటమిన్ సంగతి ఏంటి? దట్స్ వై వీ వెంట్ ఫర్ ద ఫోర్టిఫైడ్ రైస్. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుంది, ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేస్తుంది. అందులో విటమిన్ ఏ పెల్లెట్స్ని కలిపేసి చేస్తుంది అనమాట. అంటే ఏముంటుంది అలా? పిండిని మంచిగా రైస్ ముద్దలా చేసేసి, రైస్ గ్రెయిన్లా చేసేసి రైస్లో పెట్టేసి అమ్మేస్తారు. ఆర్ దే ఆర్ ఆల్సో మేకింగ్ జెనెటికలీ మోడిఫైడ్ రైస్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గోల్డెన్ రైస్ కదా. సో దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు అవర్ న్యూట్రిషియస్ నీడ్స్. వాట్ ఎవర్ somewhere along that long road from farm to fork there are serious detours
టేకింగ్ ప్లేస్. ఏంటండి, రైతు పండించిన పంట నుంచి నీ ప్లేట్లోకి వచ్చేదాకా చాలా ఏదో తేడాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోతుంది కానీ నీకు చేరుకోవట్లేదు అనేసి అంటున్నాడు. సో ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది? ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, వీటి గురించి చెప్తుంది. ప్యాసేజ్ టాక్స్ అబౌట్ ఫుడ్, న్యూట్రిషన్, హెల్త్. కొంతమందికి తిండి అనేది ఏంది? చాయిస్. నేను ఇదే తింటా అని ఫుడ్ కూర్చోవడం వల్ల నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ పెరిగి దానివల్ల హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డెన్ పడి దానివల్ల పావర్టీ అనేది ఎక్కువ పెరుగుతుంది. కొంతమందికి ఏంది? తినడానికి తినలేకపోవడం, అంటే అఫోర్డ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి మాల్ న్యూట్రిష్ కావడం, ఇది జరుగుతుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది? నాకు ఫామ్ నుంచి నా ప్లేట్ దాకా వచ్చే మధ్యలో ఏదో తేడాలు జరుగుతున్నాయి. ఈ తేడాలు ఏంటో నాకు తెలియదు, ఏదో అయితే జరుగుతుంది, అది సరిగ్గా జరగట్లేదు, దానివల్ల నాకు ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు. ప్లస్ నేను పండించే పంటలు కూడా ఎట్లున్నాయంటే న్యూట్రిషన్ దృష్టిలో పెట్టుకొని పండించట్లేదంట. నేను ఏది పడితే అది పండించేస్తున్నా. ఇప్పుడు రైతు ఉన్నాడు, వరి ఎందుకు పండిస్తాడు? వరి పండిస్తే కనీసం ఎంఎస్పీ వస్తానో ధైర్యం కదా, అలా పండిస్తున్నాం తప్ప అరే మనం మిలెట్స్ పండిస్తే మనకి ఇట్లా కొంచెం విటమిన్స్ వస్తాయి, ఇన్ని మినరల్స్ వస్తాయి, అలా ఎవరు ఆలోచించట్లేదు. సో దట్స్ వాట్ ద ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్. లెట్స్ రీడ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్? సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఏంటి? క్రిటికల్ మెసేజ్. క్రక్స్ ఈస్ నథింగ్ బట్ క్రిటికల్ మెసేజ్. లెట్స్ రీడ్. ద స్కీమ్ ఆఫ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ వరల్డ్ వైడ్ యాజ్ అ వే ఆఫ్ పావర్టీ ఎలివేషన్. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇచ్చేయడం పాసిబులా? యూనివర్సల్ బేసిక్ డబ్బుల గురించి ఎప్పుడైనా మాట్లాడినా నేను? లేదు. నెక్స్ట్, వీ మస్ట్ ప్లేస్ ఫుడ్ బేస్డ్ న్యూట్రిషన్ అట్ ద సెంటర్ ఆఫ్ అవర్ పాలసీ డిబేట్. ఫుడ్ బేస్డ్ న్యూట్రిషన్ అనేది మన పాలసీస్లో ఫస్ట్ పాయింట్ అవ్వాలి. ఓకే కదా, కరెక్టేనా? కొంచెం దగ్గరగా ఉంది కదా. నెక్స్ట్, న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ఫుడ్ షుడ్ బి ఇంప్రూవ్డ్ బై క్రియేటింగ్ అప్రాప్రియేట్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. కరెక్టే, ఫ్యూచరిస్టిక్. కానీ ఈ ప్యాసేజ్కి ఇది మెసేజా? నెక్స్ట్, అండర్ మోడర్న్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ వీ మస్ట్ ఫోర్టిఫై ఫుడ్ ఐటమ్స్ విత్ రిక్వైర్డ్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్. ఇందులో ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తారు చెప్పండి ఫస్ట్. ఏ ఎలిమినేట్ చేద్దామా? ఓకే. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎలిమినేట్ ఏ? బికాస్ ఇది అనేది పాసిబుల్ అవ్వదు. అందరికీ డబ్బులు ఇవ్వాలి ప్రపంచవ్యాప్తంగా అంటే అంత సీన్ లేదు, ఎవరికీ లేదు. సో BCDలో చెప్పండి నాకు ఏది కరెక్ట్ అవుతుంది. విత్ ఇన్ BCD విచ్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్? B, we must place food based nutrition at the center of our policy debate. C, nutritional status of food should be improved by creating appropriate genetically modified crops. Next, using modern food processing technologies, we must fortify food items with required nutrient elements. ఎక్కడైనా జెనెటికల్ మోడిఫికేషన్ గురించి మాట్లాడామా? ఎక్కడైనా ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ఫోర్టిఫికేషన్ గురించి మాట్లాడాను. నేను చెప్పా ఎక్స్ట్రా పాయింట్లు. దోస్ ఆర్ ఆల్ వాట్ మై ఇన్ఫరెన్సెస్. దోస్ ఆర్ ఆల్ వాట్ నా ఇన్ఫరెన్సెస్. ఇచ్చిన ప్యాసేజ్కి నేను ఇన్ఫర్ చేసేసి నాకున్న నాలెడ్జ్ని మొత్తం మీ ముందు పెట్టా. జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ చేద్దాము, ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేద్దామని నేను చెప్పా. కానీ ప్యాసేజ్ చెప్పిందా? ప్యాసేజ్ చెప్పిందా? సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ యూ థింక్? షూర్? ఎవ్రీవన్ షూర్? 13th వన్ ఏమొస్తుంది? 13th one is B. So here you might have understood one important point, that your mere inferences while you are reading the passage cannot be your answers. నేను చెప్పాను ఫోర్టిఫికేషన్ చేద్దాం, జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్ ఉంది, అందరూ ఓకే ఒప్పుకున్నారు. బట్ వాజ్ ఇట్ ద థింగ్ విచ్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్యాసేజ్? హియర్ దాట్స్ వై ఇట్ వాజ్ నాట్ ఇన్ఫరెన్స్. ఒకవేళ ఇన్ఫరెన్స్ అని ఉంటే జెనెటికల్ మోడిఫికేషన్ చెప్పొచ్చు, నువ్వు ఫుడ్ ఫోర్టిఫికేషన్ చెప్పొచ్చు. ఇఫ్ ద క్వశ్చన్ వాజ్ వాట్ కెన్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అని ఉంటే వాట్ కుడ్ బి యువర్ ఆన్సర్? C and D విల్ బి యువర్ ఆన్సర్స్. రెండు మీ ఆన్సర్లే అవుతాయి. అప్పుడు CD ఒకటే సరిపడు ఇన్ఫర్ అని ఇస్తే, ఏదో ఒకటే ఇస్తాడు ఆన్సర్లో. ఇఫ్ ద క్వశ్చన్ వాజ్ ఇన్ఫరెన్స్, C and D వాజ్ యువర్ ఆన్సర్. బట్ ద క్వశ్చన్ వాజ్ క్రక్స్ ఆర్ క్రిటికల్ మెసేజ్, దట్స్ వై యువర్ ఆన్సర్ ఈస్ B. సేమ్ క్వశ్చన్ తేడా అవుతే ఆన్సర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇన్ఫరెన్స్ అంటే CD పెట్టుకుంటాం, కానీ మెసేజ్ అంటే B ఓన్లీ పెట్టుకుంటాం. డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? దే ఆల్ సౌండెడ్ కరెక్ట్. B కరెక్టే ఉంది, C కరెక్టే ఉంది, D కరెక్టే ఉంది. ఎందువల్ల? మీరు ఇన్ఫర్ చేశారు కాబట్టి CD కరెక్ట్ అయింది. మీరు ఇన్ఫరెన్స్ చేయకపోయి ఉంటే CD అనేది అసలు ఈ ప్యాసేజ్కి సంబంధం లేనటువంటి టాపిక్.
Hope you understood now what was the power of inference. Okay, there are two questions, crux of the passage and assumption of the passage. Based on the same, దీంట్లో ఏం చేద్దాం చెప్పండి, ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేద్దామా లేకుంటే క్వశ్చన్ చదివేసి డైరెక్ట్ ఆన్సర్ పట్టుకుందామా? షూర్. నెక్స్ట్ ఏం చేద్దాం, డైరెక్ట్ క్వశ్చన్ చదివి చేద్దాం. నెక్స్ట్ మీ ఇష్టం, ఇది చేద్దామా క్వశ్చన్ బట్టి లేదంటే ప్యాసేజ్ బట్ట. చూజ్ యువర్ వే. హియర్ దేర్ ఆర్ టూ క్వశ్చన్స్, రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నుంచి, సరే మీ ఇష్టం చెప్పండి. ప్యాసేజా? రైట్, ప్యాసేజ్ సౌండ్స్ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చేద్దాం. రైట్, చిన్నగా ఉంది కదా ప్యాసేజ్, చూద్దాం. So slowly we'll do. In India, the segregation of municipal waste at source is rare. భారతదేశంలో అంట మున్సిపల్ వేస్ట్ని సెగ్రిగేట్ చేయడం, అది కూడా సోర్స్ దగ్గర చాలా చాలా రేర్. మన ఇళ్ళల్లో మంచిగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద తడి చెత్త పొడి చెత్త అని రెండు డస్ట్బిన్లు ఇచ్చిండు. ఒకటి బాత్రూంలోకి పోతుంది, ఇంకోటి బయటకి ఎక్కడికో పోతుంది. లాస్ట్కి మనం ఏం చేస్తాం, రెండు కలిపి ఒకటి దాంట్లో పడేస్తాం. రైట్, దట్ ఈస్ ద సోర్స్. వాట్ ఈస్ యువర్ సోర్స్? యువర్ హోమ్ ఈజ్ ద సోర్స్. ఇంట్లో సెగ్రిగేషన్ అనేది చాలా చాలా రేర్. దిస్ ఇస్ ఆల్వేస్ రేర్. రీసైక్లింగ్ ఈజ్ మోస్ట్లీ విత్ ఇన్ఫార్మల్ సెక్టార్. మనం ప్రొడ్యూస్ అయిన వేస్ట్ కూడా రీసైక్లింగ్ ఎవరు చేస్తున్నారంట? ఇన్ఫార్మల్ సెక్టార్లో జరుగుతుంది, ఫార్మల్ సెక్టార్లో జరగట్లేదు. ఓకే, మీరు వేస్ట్ గురించి చదివేటప్పుడు ఎన్వైరన్మెంట్లో దీని గురించి క్లారిటీగా తెలుసుకుంటారు. ఎందుకు ఇన్ఫార్మల్ సెక్టార్లో జరుగుతుంది, దానివల్ల జరుగుతున్నటువంటి హాని ఏంటి. లైక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఇన్ఫార్మల్ సెక్టారే. ఇన్ఫార్మల్ సెక్టార్లో పోతే నీకు ఇన్సూరెన్స్ ఉంటుందా, నీకు ప్రొటెక్షన్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? ఏమన్నా రోగాలు వస్తూనే ఉంటాయి వాడికి. సో మోస్ట్ ఆఫ్ దిస్ వేస్ట్ రీసైక్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వేర్? ఇన్ఫార్మల్ సెక్టర్. అంటే గవర్నమెంట్ కింద అవుతుందా, ప్రైవేట్ వాడి కిందనా? ప్రైవేట్ వాడి కింద. అది కూడా ఫార్మల్గా చేస్తున్నాడా? లేదు. మోర్ దెన్ 3/4 ఆఫ్ ద మున్సిపల్ బడ్జెట్ గోస్ ఇన్ టు కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, విచ్ లీవ్స్ వెరీ లిటిల్ ఫర్ ప్రాసెసింగ్ ఆర్ రిసోర్స్ రికవరీ అండ్ డిస్పోజల్. ఏంటంట, నా దగ్గర ₹1 ఉంటే 3.5 పైసలు దేనికి పోతున్నాయి? 3/4 ఆఫ్ ద పైసా దేనికి పోతున్నాయి? ఉత్త కలెక్షన్ చేసి తీసుకుపోనికే పోతుందంట. అంటే నాకు మిగిలినటువంటి 1/4 రూపీతోని నేను ఏమేమి చేయాలి? దాన్ని సెగ్రిగేట్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. కానీ సరిపోతాయా నాకు 1/4 రూపీ? సరిపోవు. దానికి పెద్ద పెద్ద మిషన్లు కావాలి. దీనికి ఒక వెహికల్ ఉంటే చాలు, మీద వేసేసుకొని వచ్చేస్తావు. సో 3/4 ఆఫ్ ద బడ్జెట్ ఈస్ గోయింగ్ ఫర్ వాట్? Collection and transportation only, which is leaving less money for segregation and resource processing and disposal. Next, where does waste to energy fit into all this? అరే ₹3.5 నువ్వు దానికే పోగొడతాను, ఇంకా నా దగ్గర ఏం మిగిలింది? ఏం మిగలలేదు నాకు. ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ మిగిలింది నాకు? వేస్ట్ టు ఎనర్జీకి నాకు పైసలేవి అని క్వశ్చన్ వేసుకున్నాడు అనమాట. ఐడియల్లీ ఇట్ ఫిట్స్ ఇన్ ద చైన్ ఆఫ్టర్ సెగ్రిగేషన్. ఎప్పుడు చేయాలంట? వేస్ట్ టు ఎనర్జీ మనం ఫస్ట్ వేస్ట్ని మొత్తం సెగ్రిగేట్ చేసిన తర్వాత, అంటే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసిన తర్వాత పొడి చెత్తని తీసుకుపోయి నువ్వు వేస్ట్ ఎనర్జీలో వాడతావు. తడి చెత్తని వాడడం మనం వేస్ట్ ఎనర్జీలో. యూ విల్ బర్న్ ద డ్రై వేస్ట్ టు ప్రొడ్యూస్ హీట్. దట్ హీట్ ఈస్ టర్న్ ఇన్ టు స్టీమ్ బై బాయిలింగ్ ద వాటర్. దట్ స్టీమ్ టర్న్స్ ద టర్బైన్. అంతే కదా, సింపుల్గా చెప్పాలి అంటే. వెట్ వేస్ట్ని ఏం చేస్తావు? బయోమీథనేషన్ చేస్తావు, లేకుంటే దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా వేసేసి గోబర్ గ్యాస్, బయోగ్యాస్ తయారు చేస్తూ ఉంటావు. అంతే. ఎప్పుడవుతుందంటే అది సెగ్రిగేషన్ తర్వాత. దట్ ఈస్ బిట్వీన్ ద వెట్ వేస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వేస్ట్. కలెక్టింగ్, రీసైక్లింగ్ అండ్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఫిల్, విచ్ technology is most appropriate in converting waste to energy depend upon the type of the waste, that is biodegradable versus non-biodegradable, and its calorific value. అంటే అది బర్న్ చేస్తే ఎంత హీట్ వస్తుంది దాని మీద ఆధారపడి ఉంటుందంట. ద బయోడిగ్రేడబుల్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఈజ్ లిటిల్ ఓవర్ 50%. భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే 100% వేస్ట్లో 50% ఏముందంట? బయోడిగ్రేడబుల్ వేస్టే ఉందంట. అంటే అది మనం బయటపడేసినా డిగ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్, అండ్ బయోమీథనేషన్ ఆఫర్స్ మేజర్ సొల్యూషన్ ఫర్ ప్రాసెసింగ్ దిస్. ఈ వేస్ట్ని ఎలా ప్రాసెస్ చేయొచ్చు అంట? బయోమీథనేషన్
అంటే ఈ వెట్ వేస్ట్ని అంతా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో లాంటి క్లోజ్డ్ ఎన్క్లోజర్లో పెట్టేసి దాన్ని అనెరోబిక్ కండిషన్స్లో పెట్టి బ్యాక్టీరియా యాడ్ చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా తినేసి ఏం ఎవాల్వ్ చేస్తుంది దాంట్లో నుంచి మీథేన్ అనేది బయటికి వస్తుంది. ఆ మీథేన్ అనేది ఏంటి బేసికల్గా CH4. ఇట్ ఈస్ వెరీ కంబస్టబుల్ ఇన్ నేచర్ కదా మీథేన్. యూ ఆల్ నో దాట్. మామూలుగా మీరు యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటారు, కడుపులో పొడి చేస్తారు చూడు ఆవుకి, అప్పుడు గ్యాస్ వస్తుంది, కొంత మంట పెడతారు. షార్ట్ చూస్తున్నారా? అదేమొస్తుంది కడుపులో నుంచి? మీథేన్. దట్స్ వాట్ మీథేన్ గ్యాస్. మేజర్లీ హయ్యర్ సోర్సెస్ ఆఫ్ మీథేన్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయంటే మీ ప్యాడీ ఫీల్డ్స్, వెట్లాండ్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ ద లార్జ్ సోర్సెస్ ఆఫ్ మీథేన్ గ్యాస్. మీథేన్ ఈజ్ హైలీ కంబస్టబుల్ ఇన్ నేచర్. ఇప్పుడు రైల్వేస్లో చూస్తుంటే, రైల్వేస్లో మీరు బాత్రూమ్ పోతే ట్రాక్ పైన పడట్లేదు, ఇంతకుముందు పడట్లేదు. కొత్త ట్రైన్స్లలో చూస్తే ఇఫ్ యూ గో టు టాయిలెట్ ఇట్స్ నాట్ డ్రాపింగ్ ఆన్ ద ట్రాక్స్. వై నాట్? ఎక్కడికి పోతుంది అదంతా? రైల్వే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే అనెరోబిక్ టాయిలెట్స్ని తయారు చేశారనమాట, బయోడిగ్రేడబుల్. దాంట్లో కూడా ఏం చేస్తారంటే బ్యాక్టీరియాని యాడ్ చేస్తారు, దాన్ని చదే ప్రాసెస్ చేసుకొని మీథేన్ గ్యాస్ని వదులుతుందన్నమాట. Biodegradable toilets have been introduced in Indian railways. So what is this topic talking about totally? Waste and waste management. భారతదేశంలో వేస్ట్ ఉంది, దాంట్లో మన దగ్గర ఉన్న 100 రూపాయల్లో 75 రూపాయలు దేనికి ప్రొడ్యూస్ చేస్తున్నా, కలెక్ట్ చేసి తీసుకోపోనీకే అయిపోతున్నాయి. మిగిలిన 25 రూపాయలు పట్టుకుని నేను ఏం బీకాలే అనేసి అంటున్నాడు. అంతే కదా. ఇక్కడ వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేషన్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఫస్ట్ కలెక్ట్ చేసి దాన్ని సెగ్రిగేట్ చేసిన తర్వాతనే వేస్ట్ ఎనర్జీ గురించి మాట్లాడాలి. వేస్ట్ ఎనర్జీ అనేది ఎట్లా చేస్తావురా అంటే అది టైప్ ఆఫ్ వేస్ట్ బట్టి ఉంటుందిరా బాబు. పొడి చెత్త అయితే ఒక రకానికి పోతా, తడి చెత్త అయితే ఒక రకానికి పోతా. కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే చెత్తలో సగం చెత్త తడి చెత్తనే ఉంది. కాబట్టి బయోమిథనేషన్ పోవడం మంచి పద్ధతిరా బాబు అనేసి చెప్తున్నాడు. సో ఈస్ టోటలీ టాకింగ్ అబౌట్ ద వేస్ట్, టైప్ ఆఫ్ వేస్ట్ అండ్ హౌ టు ప్రాసెస్ దట్ వేస్ట్. అంతేనా? Let's see what he is asking you. There are 2 types of question based on the same passage. Hope you understood the passage. రెండు క్వశ్చన్లు చూద్దాం. వాట్ ఆర్ ద అజంప్షన్స్? ఏమో ఇచ్చుకున్నాడు. ఫస్ట్ పాయింట్ చూడండి, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ షుడ్ బీ విత్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్. నెక్స్ట్, resource recovery and recycling require technology inputs that can be best handled by private sector enterprises. ఇక్కడ ప్రైవేట్ అనేది ఎక్కడ వాడలేదు మనకు మొత్తం ప్యాసేజ్లో. ఒకటే ఒక దగ్గర ఏమంటాడంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద వేస్ట్ సెగ్రిగేషన్ అనేది, వేస్ట్ ప్రాసెసింగ్ అనేది. నెక్స్ట్, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ షుడ్ బీ విత్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇప్పుడే చూసాం, ఏం పాయింట్ చూసాం మనం? 75 రూపాయలు 100 రూపాయల్లో 3/4 అంటే 75 రూపాయలు నాకు కలెక్టింగ్, ట్రాన్స్పోర్టింగే పోతుంది. 25 రూపాయలు ఉన్నాయి. అంత అన్ఎఫిషియెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్కి నేను ఇస్తాను ఆ పని? గవర్నమెంటే చేస్తుంది కదా ప్రజెంట్లీ, కలెక్షన్ చేస్తుంది. అంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నటువంటి గవర్నమెంట్కి ఇస్తే పని జరుగుతుందా? నాకు జరగదు. సో విచ్ ఆఫ్ దీస్ 2 ఆర్ యువర్ అజంప్షన్స్? నైదర్ 1 or 2 or both or 2 only? Sure? లెట్స్ సీ వన్స్ అగైన్. ఒకసారి మళ్ళీ వద్దాం. ఇక్కడ సేమ్ క్వశ్చన్, క్రక్స్ చెప్పురా బాబు అంటున్నాడు. మెసేజ్ చెప్పు నాకు, పూర్తి ప్యాసేజ్ యొక్క ముక్క చెప్పు అంటే చూద్దాం. జనరేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్. ఇక్కడ నేను చెప్పాను అది డబ్బులు తక్కువ పడతాయి సాలిడ్ వేస్ట్ చేస్తే. అది నా మెసేజే కాదు, మొత్తం ప్యాసేజ్ చూసిన తర్వాత. బయోమిథనేషన్ ఈజ్ ద మోస్ట్ ఐడియల్ వే ఆఫ్ జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ఓకే, ఇచ్చాడు, ఎందుకంటే 50% అందులో ఉంది. నెక్స్ట్, segregation of municipal solid waste is the first step in ensuring the success of waste to energy plants. కరెక్ట్ కదా? ఈ రెండిట్లో ఏది ఎక్కువగా వెయిటేజ్ ఉంది మీకు? సి. ఓకే. The biodegradable component of Indian municipal solid waste is not adequate to provide energy from waste efficiently or effectively. అరే వాడు ఇంత నీట్గా చెప్పిండు ప్యాసేజ్లో, 50% కంటే ఎక్కువ ఉందిరా బయోమిథనేషన్ తేరా అంటున్నాడు. అది తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? డి. రాంగ్. సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్ హియర్? సి. ఓకే, నౌ రీచెక్ ద ఆప్షన్స్. ఆర్ యూ షూర్ ఇట్స్ సి? బి అయితే అందరు ఎలిమినేట్ చేశారు కదా. నెక్స్ట్, ఏబి అయితే ఎలిమినేట్ చేశారు. నాకు సి అవునా కాదా చెప్పండి. ఇక్కడ సి ఓకే, మరి ఇక్కడ ఏంటి? ఓకేనా, షూరా? చూద్దాం. డి అండ్ సి. డిడ్ యూ గెట్? ప్యాసేజ్ని డైసెక్ట్ చేసి సొంతంగా అర్థం చేసుకొని
ఇంబైబ్ చేసుకుంటే నీకు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. కానీ నువ్వు ప్యాసేజ్ని క్లియర్గా చదవకుండా ట్రాన్స్లేట్ చేయలేకపోకుంటే then you are going to lose the marks. So this shows once again that your prerequisite knowledge of GS is necessary for your CSAT paper. GS రాలేదు అంటే CSAT కూడా కష్టమవుతుందండి, ఎస్పెషల్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్. చిన్నవి ఉండాలి. కెన్ యూ సీ హియర్ D and C? I did not say anything, మీరే చెప్పారు అది. Both the answers were given by you. Now let's see one more question. ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేద్దాం చెప్పండి మీరే. క్వశ్చన్ నుంచి వెళ్దామా? మీ ఇష్టం. ప్యాసేజ్ అంటే ప్యాసేజ్, క్వశ్చన్ అంటే క్వశ్చన్. ఇంకొక ప్యాసేజ్ కూడా ఉంది నీకు. సరే ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్? అజంప్షన్స్ అంటే ఆథర్. ఇది నేను ప్యాసేజ్ చదవకుండా చేయగలుగుతానా? జనరల్లీ చేయకూడదు, కానీ ట్రై చేద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఇన్హరెంట్లీ అన్సేఫ్ ఫర్ బోత్ ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అసలే చెత్త అంటే ఇంకా మొత్తం అదే చెత్త. అది బోత్ ఫార్మర్స్కి కన్జ్యూమర్స్కి ఇద్దరికీ హానికరం. డూ యూ అగ్రీ? ఓకే. ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్ నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్. ఓకే, అది అనుకుంటారు. సరే, ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఎంతమంది బి అని చెప్తారు? బి అంటారా? షూరా? సరే, బి. Sometimes you will get directly. Generally you should not do for assumptions like this, right? Because this is from your general basic knowledge about organic farming which made you to go for the option B. కానీ కొంతమంది రైటర్స్ ఉంటారు, వాడు ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళకురా బాబు అని ఒక ఆర్టికల్ రాస్తాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల జరిగే హానికరాలు రాస్తాడు వాడు. అదే ఆర్టికల్ ఇది. నౌ లుక్ ఎట్ ద ఆర్టికల్ వన్స్, యూ విల్ అండర్స్టాండ్. Look at this next same passage నుంచి ఇంకోటి. Which of the following statements best reflects most logical, rational, practical message? సింపుల్గా మెసేజ్ చూడండి. ఇన్ ఇండియా ఆర్గానిక్ ఫార్మింగ్ షుడ్ నాట్ బి ప్రమోటెడ్. నెగిటివ్ లేదా? తీసేద్దామా ఉంచుదామా? తీసేద్దాం. దెర్ ఆర్ నో సేఫ్ ఆర్గానిక్ ఆల్టర్నేటివ్స్ టు కెమికల్ ఫర్టిలైజర్స్. అసలే లేవంటున్నాడు. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాల్సిందే, ఆర్గానిక్ సబ్స్టిట్యూట్స్ లేవంటున్నాడు. కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి. ఆవు పేడ, ఆవు యూరిన్, ఆల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్, డూ యూ అగ్రీ ఆర్ డూ యూ వాంట్ టు ఎలిమినేట్ బి? ఓకే, మెసేజ్ అన్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్ ఉండాలి కాబట్టి 2 ఎలిమినేట్ చేశారు. సి, ఇన్ ఇండియా ఫార్మర్స్ నీడ్ టు బి గైడెడ్ అండ్ హెల్ప్ టు మేక్ దేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సస్టైనబుల్. ఓకే. The aim of organic farming should not be to generate huge profits as there is still no global market for these products. అది మెసేజ్ లేకుండా. Which of these two is message? Sure. So let's see once again 34th one. C. రెండు వచ్చాయి without even reading the passage. That doesn't mean that every time it works, but it worked in this case because the passage is about the generic topic of organic farming. And ఈ ధైర్యం మీరు ఎగ్జామినేషన్ హాల్లో చేయరు, అది నాకు తెలుసు. ఓకే, let's read the passage once and try to complete this passage also so that you can understand. ఓకే, అందరికి కనిపిస్తుందా అండి? There is a claim that organic farming is inherently safer and healthier. Organic farming తనకు తానే healthier మరియు safer అని చెప్తున్నాడు. The reality is that because the organic farming industry is still young and not well regulated in India, farmers and consumers alike are not only confused about what products are best for them, but sometimes use products in ways that could be harm as well. ఏమంటున్నాడు? ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంది కాబట్టి దానిపైన ఇంకా రెగ్యులేషన్ లేదు. కాబట్టి అటు ఫార్మర్కి ఇటు తినేవాడికి ఇద్దరికి అవగాహన లేదు, ఏది ఏ మొత్తంలో తినాలి, ఏది ఏ మొత్తంలో వాడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. For example, since organic fertilizers are difficult to obtain on a large scale, in India, farmers often use farmyard manure. మనకి వాడి పంట పొలాల్లో ఉన్నటువంటి మాన్యూర్ అంటే ఆవు పేడ ఇవే యూజ్ చేసుకుంటూ ఉంటాడు. which may contain toxic chemicals and heavy metals. వాడి పొలంలోనే తయారైనటువంటి మాన్యూర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంట? హెవీ మెటల్ పొల్యూషన్ అనేది అవే అవకాశాలు ఉంటాయి. Certain plant sprays such as datura flower and leaf spray.
దత్తరా ఫ్లవర్ని చల్లుతారు ఆర్గానిక్ ఫార్మింగ్లో, మరియు ఇతర దత్తరా లీఫ్ స్ప్రేని కూడా కొడుతూ ఉంటాం. దీంట్లో ఏముంటుందంట, అట్రోపైన్ అనే ఒక కెమికల్ ఉంటుందంట దత్తరా ఫ్లవర్లో. ఈ అట్రోపైన్ వల్ల ఏమవుతుందంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్లైడ్ ఇన్ ద రైట్ డోస్, అట్రోపైన్ అనే సబ్స్టెన్స్ సరైన మోతాదులో ఇవ్వకపోతే ఇట్ కెన్ యాక్ట్ ఆన్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఈ అట్రోపైన్ కొట్టినటువంటి ఆర్గానిక్ ఎలిమెంటే, ఆర్గానిక్ ఫర్టిలైజరే, కానీ దానివల్ల మనకేమవుతుంది, మన నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుందంట. అన్ఫార్చునేట్లీ హౌ మచ్ అండ్ వెన్ టు యూస్ ఇట్ ఆర్ నాట్ వెల్ రీసెర్చ్ ఆర్ రెగ్యులేటెడ్. ఇటువంటి ఆర్గానిక్ కెమికల్స్ కూడా ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి అనేది ప్రస్తుతం మనం రెగ్యులేట్ చేయట్లేదు, ప్రస్తుతం దానిపైన రీసెర్చ్ కూడా జరగట్లేదు. దిస్ ఈజ్ వాట్ ద ఆథర్ ఈస్ సేయింగ్. దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆర్గానిక్ ఫార్మింగ్ నువ్వు అనుకున్నంత మంచిదేం కాదురా బాబు, దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. దాంట్లో ఏం లోపాలు ఉన్నాయంటే, నీకు ఫర్టిలైజర్ ఎంత మోతాదులో వాడాలో తెలియకపోతే అది నీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నువ్వు సరే నీ పొలంలో దొరికేటటువంటి పెండ అవన్నిటి మిక్స్ చేసేసి నువ్వు మాన్యువల్గా వాడినా దానివల్ల హెవీ మెటల్ పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే వాడాలి అనేసి చెప్తున్నాడు. నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్ వన్స్ అగైన్ విచ్ యూ విల్ ట్రై టు ఆన్సర్ విత్ ద ప్యాసేజ్ నాలెడ్జ్. ఇదేమని చెప్పారు మీరు, సి రైట్, అదే కదా, ఫార్మర్స్ని గైడ్ చేయరా బాబు, ఎందుకంటే వాడికి పాపం తెలియదు. అట్రోపిన్ అనేది వేసేస్తాడు కావాలంటే, కానీ ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలో తెలియదనే కదా ఆథర్ చెప్పాడు. నౌ యూ ఆర్ గెటింగ్ హియర్, ఈజ్ ఆస్కింగ్ యూ మెసేజ్ కన్వేడ్ ఇన్ ద ప్యాసేజ్. నెక్స్ట్ దిస్ వన్, ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్. అదే కదా వాడు చెప్తున్నాడు, ఫార్మర్కి ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి చెప్పాలి. అటు పాపం వీడికి తినేటోనికి కూడా తెలీదు, అటు పండించేవాడికి తెలీదు. బట్ డిడ్ హీ సే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఇన్హరెంట్లీ అన్సేఫ్ ఫర్ బోత్ ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్? అంటే దాని మొత్తం గుణమే అది. అలా అనలేదు ఆథర్ ఎక్కడ కూడా. ఆథర్ ఏమంటున్నాడు, మంచిదే కానీ దాని గురించి స్టడీ కూడా అవసరం, అది ఎక్కడ హాని జరుగుతుంది అని చెప్పాలనేసి ఇక్కడ చెప్పాడు. ఓకే, నౌ లాస్ట్, ఐ థింక్ యు ఆర్ బోర్డ్. బోరింగా? షూర్? ఇంకో క్వశ్చన్ పోవచ్చా? టేక్ ఏ 2 minutes బ్రేక్. ఇఫ్ యు ఆర్ స్లీపీ కమ్ బ్యాక్, మంచి వాటర్ తాగండి, రండి. ఇన్ ద సేమ్ వే ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అండి, సొంత క్వశ్చన్స్ కొన్నే ఉంటాయి ఇందులో. ఐ గేవ్ యూ బికాజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. ఎంతమందికి కంఫర్టబుల్గా ఉన్నాయి ఇవి సాల్వ్ చేస్తున్నప్పుడు? టుమారో విల్ గెట్ 1 more క్వశ్చన్ పేపర్. ఇది ఎందుకంటే 25 questions కాబట్టి 2 days టైం ఇచ్చాను. రేపు ఇంకో క్వశ్చన్ పేపర్ వస్తుంది, టెస్ట్ 2. దెర్ విల్ బి అనదర్ టెస్ట్ 3 ఆల్సో విత్ దిస్ పేపర్స్. 3 టెస్ట్లు ఉన్నాయి, ఈచ్ విత్ 25 questions. విల్ ఆల్సో డిస్కస్ దిస్ పేపర్. 24 and 23 papers will be discussed in detail like this. Okay, passage. This is again from the current affairs, and a very old current affairs. When Arvind Kejriwal has become the Chief Minister of Delhi, the first initiative he has taken is to reduce the pollution. He has introduced a system called odd even series. ఆడ్ నెంబర్లో ఉన్న వెహికల్స్ ఒకరోజు బయటికి వస్తాయి, ఈవెన్ నెంబర్లో ఉన్నటువంటి వెహికల్స్ ఒకరోజు బయటికి వస్తాయని పొల్యూషన్ కంట్రోల్కి తీసుకొచ్చినట్టు ఇనిషియేటివ్. దాని బేస్ పైన ఒక ఆర్టికల్ ఉందన్నమాట. లెట్స్ సీ దట్ ఆర్టికల్. కెన్ ఎవ్రీవన్ సీ దిస్? కనిపిస్తుందా అండి? లెట్స్ సీ. To tackle the problem of pollution in the cities, policymakers think that drastic actions like temporary use of odd even number scheme for vehicles, closing schools, factories, construction activities and banning the use of certain types of vehicles are a way forward. ఏంటంట, చాలామంది పాలసీ మేకర్స్ అంటే మనలాంటి మీలాంటి ఐఏఎస్లు కాబోయే ఆఫీసర్లు అందరూ ఎట్లా ఆలోచిస్తారంట, ఆడ్ ఈవెన్ నెంబర్ తెద్దాం, ఇండస్ట్రీలు బంద్ చేపిద్దాం, ఫ్యాక్టరీలు బంద్ చేపిద్దాం, అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ని బంద్ చేపిద్దాం, అప్పుడే పొల్యూషన్ బెటర్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తారంట. ఇదే కంప్లీట్ సొల్యూషన్ అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటారంట. ఒక పర్టికులర్ వెహికల్ని లోపల రానియకు, అంటే డీజిల్ వెహికల్స్ లోపల రావద్దు, పెట్రోల్ వెహికల్సే రావాలి, అసలు పెట్రోల్ వెహికల్స్ కూడా వద్దు, సిఎన్జి బేస్డ్ వెహికల్సే రావాలి. ఇలాంటి చెత్త ఇనిషియేటివ్లు మనం చేస్తామంట. ఓకే, ఈవెన్ దెన్ ద ఎయిర్ ఈజ్ నాట్ క్లీన్. ఇవన్నీ చేసినా కూడా ఏమవుతుందంట, ఎయిర్ అనేది క్లీన్ అవ్వట్లేదు.
Vehicles more than 15 years old comprises only 1% of the total. 15 సంవత్సరాలు దాటినటువంటి పురాతనమైన ఓల్డ్ వెహికల్స్ అన్నీ కూడా ఎంత పర్సెంట్ ఉన్నాయంట? 1%. 100 వెహికల్స్ ఉంటే 15 సంవత్సరాలు ఓల్డ్ వెహికల్ ఎంత ఉన్నాయి? ఒకటే ఉందంట, ఓన్లీ 1%. అండ్ టేకింగ్ దెమ్ ఆఫ్ ద రోడ్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే 15 సంవత్సరాలు ఓల్డ్ వెహికల్ అన్ని స్క్రాప్కి పంపించేయండి, కొత్త వెహికల్స్ రావాలని గవర్నమెంట్ పాలసీ ఇచ్చింది మొన్న. నేషనల్ స్క్రాపింగ్ పాలసీ, నేషనల్ రోడ్ సేఫ్టీ పాలసీల కింద తీసేస్తే ఏమైనా లాభం ఉందా? ఎంతో 1% అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేది వీడు అంటున్నాడు. విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెంట్. బ్యానింగ్ సర్టెన్ ఫ్యూయల్స్ అండ్ కార్ టైప్స్ ఆర్బిట్రరీలీ, అంటే అట్లా తీసేసిన, రీసెర్చ్ లేదు, ఏమి లేదు, డిస్కషన్ లేదు, ఏం లేదు, నా ఇష్టానుసారం తీసేస్తా. ఆర్బిట్రరీలీ ఈజ్ నాట్ ప్రాపర్. డీజిల్ ఇంజన్స్ ప్రొడ్యూస్ మోర్ పార్టికులేట్ మ్యాటర్ 2.5. డీజిల్ ఇంజన్స్ ఏమి ఇస్తాయంట? 2.5 పార్టికులేట్ మ్యాటర్ అండ్ లెస్ కార్బన్ డయాక్సైడ్ దెన్ పెట్రోల్. పెట్రోల్ కంటే డీజిల్ అనేది ఏం చేస్తుందంట? కార్బన్ డయాక్సైడ్ని తక్కువ ఇస్తుందంట. కానీ పెట్రోల్తో కంపేర్ చేస్తే డీజిల్ పార్టికులేట్ మ్యాటర్ ఎక్కువ వస్తుంది, అందుకే డీజిల్ వెనకాల నుంచి కొంచెం నల్లపోగ వస్తుంది. నెక్స్ట్ ఆర్ సిఎన్జీస్. ఏంటి? డీజిల్ ఇంజన్ పార్టికులేట్ మ్యాటర్ ఇవ్వచ్చేమో, కానీ కార్బన్ డయాక్సైడ్ మాత్రం సిఎన్జీ కంటే పెట్రోల్ కంటే కూడా చాలా తక్కువ రిలీజ్ చేస్తుంది. మరి నువ్వు ఇది ఎందుకు పట్టించుకోవట్లేదురా అనేసి అడుగుతున్నాడు. ఎందుకు? కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్, పార్టికులేట్ మ్యాటర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. పార్టికులేట్ మ్యాటర్ గ్రీన్ హౌస్ గ్యాస్ కంటే కూడా గ్రీన్ హౌస్ సబ్స్టెన్స్. ఎందుకంటే బ్లాక్ కలర్ మొత్తం సెటిల్ అయిందనుకో హీట్ని అనేది అబ్జర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ బోత్ డీజిల్ అండ్ సిఎన్జీ ఇంజన్స్ ప్రొడ్యూస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ నైట్రస్ ఆక్సైడ్స్ NOx, ఓకే, దాన్ పెట్రోల్ ఇంజన్స్. పెట్రోల్ కంటే కూడా డీజిల్ సిఎన్జీ ఇంజన్ ఎక్కువ నైట్రోజన్ డయాక్సైడ్స్ ఇస్తుందంట. అంటే ఒక సైడ్ ఏమో పెట్రోల్ మంచిది, ఒక సైడ్ ఏమో పెట్రోల్ చెడ్డది కదా. కార్బన్ డయాక్సైడ్ కేసు తీసుకుంటేమో డీజిల్ మంచిది, NOx కేసు తీసుకుంటేమో డీజిల్ చెడ్డది, పెట్రోల్ మంచిది అక్కడ. ఓకే, నా no one has measured the amount of nitrogen oxides that CNG engines are emitting. ఎవ్వరు కూడా సిఎన్జీ ఇంజన్ నుంచి వచ్చే NOxను కూడా మెజర్ చేయలే. Arbitrary bans on the vehicles that have passed mandate fitness tests and periodic pollution test is unfair. ఏంటి? ఈ 15 సంవత్సరాలు ఓల్డ్ వెహికల్ అయినా కొంతమంది మంచిగా మెయింటైన్ చేస్తారు, పొల్యూషన్ చెక్లు క్లియర్గా ఉంటాయి, వెహికల్ ఫిట్నెస్ బాగానే ఉంటాయి, అయినా కూడా వాటిని తీసేయడం అనేది సరైంది కాదు. జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ డీజిల్ బైక్ సరైందా? కాదు అంటున్నాడు. వాట్ ఈస్ నీడెడ్ ఈస్ సైంటిఫిక్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ పొల్యూషన్స్ on and continuing basis and technologies that will work to reduce the pollution from them. ఏమంటున్నాడు? కంటిన్యూస్గా మనం మానిటర్ చేయాలి, ఏ పొల్యూషన్స్ వస్తున్నాయి, ఏ వెహికల్స్ నుంచి ఎలా వస్తున్నాయి, మరియు వీటిని తగ్గించగలిగే టెక్నాలజీస్ ఏమో అవిటి మీద దృష్టి పెట్టింది తప్ప ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి అని చెప్పేసి ఆర్టికల్ రాశాడు. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆర్టికల్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ టాకింగ్ అబౌట్. సింపుల్గా అర్థమైంది కదా. ఏమంటున్నాడు? వెహికల్ని బ్యాన్ చేయడము, ఫ్యూయల్ని బ్యాన్ చేయడము, 15 సంవత్సరాలు దాటిన వెహికల్ని బ్యాన్ చేస్తాడము, రీసెర్చ్ లేకుండా, పాలసీ లేకుండా, కొంత సైంటిఫిక్ ప్రూఫ్ కూడా లేకుండా బ్యాన్ చేయడం సరైంది కాదు. ఏది చేసినా కొంచెం ఆలోచించి డేటా పెట్టుకొని డేటా ప్రకారం చేయరా బాబు అని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు పొల్యూషన్ ఫ్రమ్ ద వెహికల్స్. క్వశ్చన్: which of the following best reflects the most logical rational implication? ఇంప్లికేషన్ అంటే నీకు ఇక్కడ ఇష్యూ ఉంది, దానికి సొల్యూషన్ చెప్పు. ఇష్యూ ఏంటి? ఇష్టానుసారం చేయకు, కొంచెం సైంటిఫిక్ పద్ధతిలో చేయాలి. రిజల్ట్ ఏంటి? సైంటిఫిక్ పద్ధతిలో చేయాలి. లేదా ఇంప్లికేషన్ ఏమని పిలుస్తాం? ఇంకోటి విచ్ ఈస్ సంథింగ్ సెడ్ వెరీ ఇండైరెక్ట్లీ. లెట్స్ సీ టూ థింగ్స్. ఆర్బిటరీ కర్బ్స్ ఆన్ ద వెహికల్స్ టు రిడ్యూస్ పొల్యూషన్ ఆర్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. నేను ఎక్కడ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడలే. ఐ డి నాట్ స్పీక్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ రైట్. నెక్స్ట్ వన్, knee jerk reactions cannot solve the problem of pollution, but an evidence based approach will be more effective. అదే కానీ నేను చెప్పింది. సడన్ షాక్లు ఇచ్చినట్టు, నీ జర్క్ అంటే నీ పైన ఇట్లా ఎఫర్ట్ పడుతుంది. సడన్ షాక్లు ఇచ్చినట్టు నువ్వు డెసిషన్ తీసుకునే దానికంటే ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ తీసుకురా బాబు అని చెప్తున్నాడు. ఇదేనా మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్, ఏ హెవీ పెనాల్టీ షుడ్ బి ఎన్ఫోర్స్డ్ ఆన్ దోస్ డ్రైవింగ్ వితౌట్ పీరియాడిక్ పొల్యూషన్ టెస్ట్. కరెక్టే, కానీ డస్ ఇట్ మీన్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద ప్యాసేజ్? ఈజ్ ఇట్ వాట్ ఆథర్ వాంట్స్ టు టెల్ యూ ఇండైరెక్ట్లీ? డోంట్ యూ థింక్ హెవీ వేస్తా కరెక్టే,
దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతావా? యాజ్ ఐ సెడ్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ షుడ్ బి ప్రిడిక్టబుల్. ద అవుట్కమ్ షుడ్ రిడ్యూస్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ద పొల్యూషన్ బట్ నాట్ ఇంక్రీజ్ ఇట్, ఆర్ ఇట్ షుడ్ నాట్ బి అన్ప్రిడిక్టబుల్. Next, in the absence of laws to deal with the problems of pollution, the administration tends to make arbitrary decisions. Correct, adi kuda correct. But is it the implication what he wants to say? Which of these looks like implication? B. Do everyone agree? B, which is very near to the passage. Passage lo ivanni conclude ayyaya? Are you sure? 21st kada? is B. Let's see one more question. This is with respect to corporate governance. కార్పొరేట్ గవర్నెన్స్ మీకు ఎక్కడ వస్తుంది అంటే గవర్నెన్స్లో వస్తుంది ఒకటి, లేదా ఎథిక్స్లో వస్తుంది ఈ పార్ట్ అనేది. ఓకే, యూ విల్ సీ దిస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ ఎథిక్స్. లెట్స్ సీ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఎంకరేజ్ కంపెనీస్ టు ప్రొవైడ్ అకౌంటబిలిటీ అండ్ కంట్రోల్. మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంటుందంట, కంపెనీస్ అనేటివి అకౌంటబుల్గా ఉంటాయి అన్నమాట. నువ్వు అడగకముందే దాని యొక్క రిపోర్ట్ మొత్తం నీ ముందు పెట్టేస్తుంది పబ్లిక్లో. దే విల్ బీ అకౌంటబుల్ అండ్ కంట్రోల్. ఏ ఫండమెంటల్ రీజన్ వై కార్పొరేట్ గవర్నెన్స్ హ్యాస్ moved on to the economic and political agenda worldwide has been the rapid growth in international capital markets. Effective corporate governance enhances access to external financing by firms, leading to greater investment, higher growth and employment. Investors look to place their funds where the standards of disclosure, of timely and accurate financial reporting and of equal treatment of all stakeholders are met. So దేని గురించి మాట్లాడుతుందబ్బా, ఏమైనా అర్థమైందా? కంటిన్యూస్గా చదివేస్తాం. How many of you did understand this passage a little bit? ఎవరికి అర్థం కాలే? Now you part వైజ్ చదువుదాం. ఈ పాట ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? నువ్వు కార్పొరేట్ గవర్నెన్స్ని ప్రాపర్గా చేస్తే, అంటే అడగకముందే నేను ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నా, నా లాభాలు ఎంత అని క్లియర్ కట్గా అందరికి చూపిస్తే ఏమవుతుందంట, ఎక్స్టర్నల్ ఫినాన్సింగ్ అనేది నాకు ఫర్మ్స్కి దొరుకుతుందంట. దానివల్ల ఏమవుతుందంట, నాకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, గ్రోత్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి కదా. కంపెనీ అలా ఉంటే అలా చేస్తాడంట. నెక్స్ట్ ఏమంటున్నారు, ఈ పైసలు పెట్టేటప్పుడు కూడా ఎట్లాంటి కంపెనీలో పెడదాం అనుకుంటాడంట, ఎవడైతే అకౌంటబుల్గా టైం టు టైం వాడి ఫినాన్సెస్ని చూపిస్తూ ఉంటాడో వాని దాంట్లోనే పైసలు పెడతా అంటున్నాడు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి, ఎవరైతే అకౌంటబుల్గా ఉంటాడో, కంట్రోల్గా ఉంటాడో వాడే. ఈ ఒక్క పార్ట్ మీకు అర్థమై ఉండకపోవచ్చు. లెట్స్ రీడ్ దిస్ పార్ట్ కేర్ఫుల్లీ లైన్ టు లైన్. ఏ ఫండమెంటల్ రీజన్ why corporate governance has moved on to the economic and political agenda worldwide has been the rapid growth in international capital markets. What did you understand? ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఏదైతే అకౌంటబుల్గా ఉండేటటువంటి నేచర్ ఉందో అది ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్లోకి, అంటే ఇండియన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లోకి ఎందుకు వచ్చింది అంటే, నీ గవర్నమెంట్ కూడా అకౌంటబుల్గా ఉండాలి. గవర్నమెంట్ ఎంత పైసలు సంపాదిస్తుంది, ఎంత పైసలు ఇన్వెస్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అని గవర్నమెంట్ కూడా పాలిటిక్స్లోకి కార్పొరేట్ గవర్నెన్స్ ఎందుకు వచ్చింది అంటున్నాడు. డిడ్ యూ అండర్స్టాండ్ మై మీనింగ్? వై డిడ్ దిస్ కార్పొరేట్ గవర్నెన్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ద గవర్నమెంట్, దట్ ఈస్ పాలిటిక్స్. అంటే నువ్వు ఒక కంట్రీ ఓపెన్గా ఉందనుకో, ఒక కంట్రీ ఓపెన్గా చెప్తుంది నాకు రిజర్వ్స్ ఇన్ని ఉన్నాయి, నాకు ఎకనామీ ఇంత ఉంది, జీడిపి గ్రోత్ ఇంత ఉంది, నా కరెన్సీ వాల్యూ ఇంత. చైనా అన్నీ హైడ్ చేస్తుంది. చైనాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నువ్వు ట్రై చేస్తావా? చేయవు. బట్ ఇఫ్ ఇండియా ఈజ్ మోర్ అండ్ మోర్ ఓపెనింగ్ ఇట్స్ ఎకనామీ అండ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ మై ఎకనామీ, దిస్ ఇస్ వాట్ ఐ డూ, దిస్ ఇస్ వాట్ ఐ షేర్ అని చెప్తే నీకేమవుతుంది, యు ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ఫారిన్. హీ సేయింగ్ కార్పొరేట్ గవర్నెన్స్లో వాడే స్ట్రక్చర్లు కంట్రీస్లో కూడా వాడాలి. అంటే టు ఏ కంట్రీ యాజ్ ఎ హోల్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ద సేమ్ అకౌంటబిలిటీ అండ్ సేమ్ కంట్రోల్. అప్పుడే ఆ ఎకనామీ గ్రోత్ అవుతుందని చెప్తున్నాడు. ఈస్ టేకింగ్ ఫ్రమ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ టు ద గుడ్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని గుడ్ గవర్నెన్స్లోకి తెస్తే ఏమవుతుంది అన్నటువంటి ప్యాసేజ్ అనమాట. లెట్స్ సీ గవర్నెన్స్లో how many of you are doing second ARC reports?
సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్స్ ఎంతమంది చేస్తున్నారు? జస్ట్ అలా టైంపాస్కైనా. ఓకే, లెట్స్ సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద లాజికల్ ఇన్ఫరెన్స్, దట్ ఈస్ కన్క్లూజన్ అలాంగ్ విత్ యువర్ పాస్ట్ నాలెడ్జ్. It is an important agenda of the countries around the world to ensure access to good external financing. 1. Good corporate governance improves the credibility of the firms. Correct, obvious ga. International capital markets ensure that firms maintain good corporate governance. Next, good corporate governance paves way to the robust supply chains. ekkada kuda supply chains gurinchi maatladaledu, so we will eliminate option D. You are left with option A, B, C. Sorry. Good corporate governance improves the credibility of the firms. Direct, clear to clear undi. Next student, international capital markets ensure that firms maintain good corporate governance. Passage lo em cheppadante good corporate governance ఉన్నవాడికి పైసలు ఇస్తామన్నాం తప్ప పైసలు ఇస్తున్నాం కాబట్టి వాడు గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ చేస్తారని మనం ఎక్కడా కూడా ప్యాసేజ్లో డిస్కస్ చేయలేదు, అది మనకు చెప్పలేము కూడా ఇక్కడ. నెక్స్ట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్ ఏ అండ్ బి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు గుడ్ ఎక్స్టర్నల్ ఫినాన్సింగ్. నెక్స్ట్, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇంప్రూవ్స్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఫర్మ్స్. విచ్ వన్ ఆఫ్ దీస్ టూ ఈస్ రైట్ ఇన్ఫరెన్స్ అకార్డింగ్ టు దిస్ ప్యాసేజ్? విచ్ ఈస్ మోర్ రిలవెంట్ ఫర్ యూ? Let's check. 22nd one, option B. 23rd one కూడా మీరు చూసి చెప్తున్నారు అబ్బా, చూసి చెప్తున్నారు, చూడకుండా చెప్పాలి. చూసారా? చూడలేదా? అయితే ఇది ఆన్సర్, ఇది ఏంటిది క్వశ్చన్? ఇది కూడా ఇన్ఫరెన్సే. దీని ఇన్ఫరెన్స్ మీ నోట్ ద్వారా చెప్పండి, చూడకుండా ట్రై చేద్దాం. Elephants are the landscape architects, creating clearing in the forest, preventing overgrowth of certain plant species and allowing space for the regeneration of others, which in turn provide sustenance to other herbivorous animals. Elephants eat plants, fruits and seeds, propagating the seeds when they defecate in other places as they travel. Elephant dung provides nourishment to the plants and animals and act as a breeding ground for insects. In times of drought, they access the water by digging holes, which benefits other wildlife. దేని గురించి మాట్లాడుతుంది? ఎలిఫెంట్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ బిల్డర్. ఏనుగు వల్ల వచ్చే లాభాలు ఏంటి అని చెప్తుంది. ఏనుగంట ఫ్రూట్స్ తింటుందంట, సీడ్స్ తింటుందంట, అన్ని తింటుందంట. పోతూ పోతూ దాన్ని డంగ్ కూడా వేసేస్తుంది. అంటే దే ఆర్ ప్రాపగేటింగ్ ద సీడ్స్, రైట్? ఆ డంగులో కూడా ఏమవుతుందంట, ఆ డంగ్ అనేది న్యూట్రిషన్గా మారి కొన్ని ప్లాంట్స్ పెరుగుతాయంట. ఆ డంగులో కూడా కొన్ని పురుగులు అవన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తుంది. వర్షాలు పడని టైంలో కూడా అక్కడ ఏదైనా పాండ్ ఎండిపోయి ఉంటే దాన్ని పోయి తవ్వి మరి దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తాయంట. ఆ నీళ్ళు తీసిన నీళ్ళు అది కొంచెం తాగుతుంది, మిగిలిన నీళ్ళు మిగతా జంతువులకు పనికొస్తాయంట. ఇంకా ఏం చెప్తున్నాడు? ఎలిఫెంట్ నడిచే దారిలో కొన్ని పిచ్చి చెట్లు ఉంటాయి, ఆ పిచ్చి చెట్లు చంపేస్తుంది అది. ఆ పిచ్చి చెట్ల ప్లేస్లో మంచి చెట్లు పెరుగుతాయి అంటున్నాడు. సో దిస్ ఈజ్ హౌ అన్ ఎలిఫెంట్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్ బిల్డర్. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. దే ఆర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్. దే ప్రివెంట్ ఓవర్ గ్రోత్ ఆఫ్ సర్టెన్ ప్లాంట్ స్పీసీస్. రీజనరేషన్కి దారితీస్తాయి. కొన్ని హర్బివోరస్ ఎనిమల్స్ దీనివల్ల బతుకుతాయి. ఇదంతా చెప్తుంది. వాట్ ఈజ్ ద ఇన్ఫరెన్స్? ఆన్సర్ తెలుసు కాబట్టి చెప్పేస్తారు కానీ, బట్ జస్ట్ సీ. హౌ మెనీ ఆఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ కీటోన్ స్పీసీస్? కీటోన్ స్పీసీస్, ఫ్లాగ్షిప్ స్పీసీస్, కీటోన్ స్పీసీస్, ఎప్పుడైనా విన్నారా పదాన్ని? మీరు ఏ బుక్ వాడుతున్నారు ఎన్వైరన్మెంట్కి? సొంతంగా చదువుకోవడానికి ఏదో ఒకటి ఉంటారు కదా. దేర్ ఇస్ బుక్ కాల్డ్ శంకరన్ ఐఏఎస్ అకాడమిక్ బుక్. దాంట్లో వెనకాల మీకు కీవర్డ్స్ అని ఉంటాయి. ఆ కీవర్డ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. కీస్టోన్ స్పీసీస్, ఫ్లాగ్షిప్ స్పీసీస్. ఓకే, there you will understand. See, elephants are the keystone species and they benefit biodiversity. First one, the home range of elephant need to be a vast area of rich biodiversity. ఎలిఫెంట్స్ వల్ల బయోడైవర్సిటీ వస్తుందని చెప్పాను కానీ బయోడైవర్సిటీ ఉన్న చోట ఎలిఫెంట్ ఉంటుందని నేను ప్యాసేజ్లో చెప్పలే. ఒక ఎలిఫెంట్ డంగ్ వేస్తే డంగ్లో ఎనిమల్స్ పెరుగుతున్నాయి. ఒక ఎలిఫెంట్ నీళ్ళని తవ్విందంటే దాని చుట్టూ వేరే ఎలిమెంట్స్ వచ్చి బతుకుతున్నాయి. ఒక ఎలిఫెంట్ అక్కడ నుంచి నడిచింది అంటే పిచ్చి చెట్లు చచ్చిపోయి మంచి చెట్లు రావడం వల్ల వాటిని తినడానికి కొన్ని ఎనిమల్స్ వస్తున్నాయి. ఎలిఫెంట్ వల్ల బయోడైవర్సిటీ వచ్చింది కానీ బయోడైవర్సిటీ వల్ల ఎలిఫెంట్ రాలేదు అకార్డింగ్ టు ద ప్యాసేజ్.
నెక్స్ట్, రిచ్ బయోడైవర్సిటీ కెనాట్ బి మెయింటైన్ ఇన్ ద ఫారెస్ట్ వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ లేకుంటే అసలు ఇది పాసిబుల్ కాదు అంటున్నాడు. ఎక్కడ నేను ప్యాసేజ్లో డిస్కస్ చేయలేదు, నేను ఇన్ఫర్ కూడా చేయలేను. నెక్స్ట్, ఎలిఫెంట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రీజనరేటింగ్ ఫారెస్ట్ విత్ స్పీసీస్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్. దానికి ఇష్టమున్న స్పీసీస్ని పెట్టుకుంటుందంట. అది తెలుసా మనకి? ఈ ప్యాసేజ్లో అయితే చెప్పలే కదా. అవుతుందా? లేదు నాకు ఈ చెట్లు కావాలి అట్లా అయితే మంచిగా ఫార్మింగ్ చేసుకుంటుంది అది పోయి కదా. సో you can eliminate A and D clearly. You are left with option B and C. So option B and C lo obviously option B is your answer. And why B ante unique words ado tip and trick lo undi kada, unique words and the short statements will be your answer. Una dantlo chinnadi adi okate. A B lo rendu same unnai gaani A eliminate chesam kabatti meetlo chinnadi tip and trick dwara nu kuda cheyochu. Okay, now you will not see the key, so we'll try to get the answer. రెండు క్వశ్చన్స్ చేద్దాం, రెండు క్వశ్చన్స్ తర్వాత ఆపేద్దాం ఇంకా. ఫస్ట్ వన్, while awareness, look at this passage, while awareness on use or misuse and abuse of antibiotics is common knowledge, as is the impact of dosing poultry with antibiotics. The environmental impact of antibiotics manufacturing companies not treating their waste has scarcely been discussed at any length or seriousness thus far. ఒకసారి చదవండి అది. అక్కడ ఏమని చూడండి, while awareness on use or misuse and abuse of antibiotics is common knowledge. అందరికీ కూడా యాంటీబయోటిక్స్ని మిస్యూజ్ అవుతున్నాయని అందరికీ తెలుసు అంట మనం. యాజ్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డోసింగ్ పౌల్ట్రీ విత్ యాంటీబయోటిక్స్. ఓకే, మనకు యాంటీబయోటిక్స్ వాడుకుంటే ఎటువంటి హాని జరుగుతుందో పౌల్ట్రీ పైన జరిగేటటువంటి యాంటీబయోటిక్స్ దాడి కూడా కొంచెం మనకు తెలుసు అంట. ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ antibiotics manufacturing companies not treating their waste has scarcely been discussed at any length or seriousness thus far. ఏమంటున్నాడు, యాంటీబయోటిక్స్ యొక్క మిస్యూజ్ అబ్యూజ్ మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ వాటి వల్ల జరిగేటటువంటి హానిల గురించి మనందరికీ తెలుసు. అటు పాలిచ్చే బర్రెలకి ఇస్తాం యాంటీబయోటిక్స్, ఎక్కువ పాలు ఇవ్వాలని చెప్పేసి. అటు కోడికి పెడుతున్నాం యాంటీబయోటిక్స్, అది తొందరగా లావెక్కిపోవాలని చెప్పేసి. వీటి వల్ల జరిగే హాని అంతా కూడా నాకు తెలుసు. కానీ ఈ యాంటీబయోటిక్స్ని తయారు చేసేటటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు తయారు చేసినటువంటి ప్రాసెస్ ద్వారా వాటి యొక్క వేస్ట్ ఉంటుంది కదా, అది నదుల్లో పారబోస్తుంది కదా, దాన్ని ట్రీట్ చేయకుండా పారబోసిన దాన్ని బట్టి దాని గురించి నువ్వు రీసెర్చ్ లేదు, డేటా లేదు అని చెప్తున్నాడు. ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ద ఇంపాక్ట్ ఆఫ్ యాంటీబయోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నాట్ ట్రీటింగ్ దర్ వేస్ట్ has scarcely been discussed at any length or seriousness thus far. ఇప్పటి వరకు ఈ ఫార్మా కంపెనీలు బయటికి వదిలేటటువంటి హార్మ్ఫుల్ వేస్ట్ గురించి ఎక్కడా మనం డిస్కస్ చేయలేదు అనేసి అంటున్నాడు. పొల్యూషన్ ఫ్రమ్ యాంటీబయోటిక్స్ ఫ్యాక్టరీస్ ఈజ్ ఫ్యూలింగ్ ద రైజ్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్. ఏంటంట, ఇలా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పారబోసేటటువంటి యాంటీబయోటిక్ ప్రాసెస్ తర్వాత జరిగినటువంటి వేస్ట్ అంతా కూడా ఏం తయారు చేస్తున్నాయంట, డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ని తయారు చేస్తున్నాయంట. అంటే మందులు వేసుకున్నా కూడా ఆ రోగం తగ్గదంట మనకి. ఓకే, ద అకరెన్స్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా సరౌండింగ్ ద ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఈజ్ వెల్ నోన్. ఈ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుందని ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, మనకి కూడా తెలుసు అనేసి అంటున్నాడు. సో వాట్ ఈస్ దిస్ టాకింగ్ అబౌట్? దేని గురించి చెప్తుంది? ప్రాబ్లం ఏముంది ఇక్కడ? అన్ట్రీట్మెంట్ ఆర్ నాట్ ట్రీటింగ్ ద ఫార్మాస్యూటికల్ వేస్ట్, ఎస్పెషల్లీ వేస్ట్ కమింగ్ ఫ్రమ్ యాంటీబయోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. దీని గురించిగా చెప్తుంది. దానివల్ల ఏం హాని జరుగుతుందంట? డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. నా మోస్ట్ లాజికల్ ప్రాక్టికల్ మెసేజ్ కన్వేడ్ ఇన్ ద ప్యాసేజ్. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇట్ ఈస్ నెసెసరీ టు పుట్ ప్రాపర్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్. ప్రోటోకాల్స్ అంట, ప్లాంట్ అనలేదు. ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రమోట్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. ఈజీయే, కానీ అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? నీకు మెసేజ్ ఇస్తారే బాబు డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వస్తుంది అని, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అక్కడ? లేదు. స్ప్రెడ్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కెనాట్ బి డన్ అవే, అసలు చేయలేమంట. విత్ యాజ్ ఇట్ ఈస్ ఇన్హరెంట్ ఇన్ ద మోడర్న్ మెడికల్ కేర్. నెగిటివ్గా లేదు,
చేయలేమంట. నెక్స్ట్, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ షుడ్ సెటప్ ఇన్ రిమోట్ రూరల్ ఏరియాస్ అవే ఫ్రమ్ ద క్రౌడెడ్ టౌన్స్ అండ్ సిటీస్. అన్నీ రాంగే అంటున్నాను నేను, ఏది రైట్ అని మీరు అంటారు. డి ఆప్షన్ చూడండి అందరు ఒకసారి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాయా? నువ్వు రూరల్లో పెట్టు, అర్బన్లో పెట్టు, ఏ మూలైనా పెట్టురా బాబు, కానీ అక్కడ వేస్ట్ ట్రీట్మెంట్ నా ప్రాబ్లం. దానివల్ల జరిగేటటువంటి డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, డ్రగ్ రెసిస్టెంట్ వైరస్లు అనేటివి నా ప్రాబ్లం. కానీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇక్కడ పెట్టినా, అక్కడ పెట్టినా, ఎక్కడ పెట్టినా ప్రాబ్లం అనేది సాల్వ్ కాలే. ఎవ్రీవేర్ ఐ హ్యావ్ డ్రగ్ రెసిస్టెన్స్. సో ఆప్షన్ డి విల్ బి యువర్ రాంగ్ ఆన్సర్. అంతేనా? మిగతావి అన్నీ ఆర్ యూ షూర్ ఇట్స్ ఏ? సరే సి చెప్పండి. కెనాట్ అంటున్నాడు, నెగిటివ్ స్టేట్మెంట్. బి చెప్పండి. ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ చేస్తే మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చిందా? రాలే. సో వాట్ ఈస్ ద అదర్ లాస్ట్ థింగ్ ఫర్ యూ ఇన్ దిస్ ప్యాసేజ్? ఏ, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేటివి ఉంటే కనీసం ఫార్మా కంపెనీలు కొంచెం జాగ్రత్త పడతాయి. సో 52, 53 లాస్ట్కి చూద్దాం. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ accrue only when students complete and leave school after having acquired the gateway skills. ఇక్కడ కీవర్డ్ ఏంటి? గేట్వే స్కిల్స్. నాకు తెలియదు, నీకు తెలియదు ఆ గేట్వే స్కిల్ మీనింగ్. నీకు తెలియాల్సిన అవసరమూ లేదు. చూద్దాం గేట్వే స్కిల్ అంటే ఏంటో ప్యాసేజే చెప్తుంది మనకి. ఏంటంట? బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ accrue only when students complete and leave school after having acquired gateway skills. Like one learns to walk before running, similarly one picks up advanced skills only after picking basic foundational skills. పరిగెత్తే ముందు నడవడం నేర్చుకోవాలి కాబట్టి అడ్వాన్స్ స్కిల్ నేర్చుకునే ముందు బేసిక్ స్కిల్స్ రావాలి. The advent of knowledge economy poses new challenges. And one of the severe consequences of having an uneducated workforce will be our inability to keep pace with the global economy. Without a strong learning foundation at the primary level, there can be no improvement in higher education or skill development. దేని గురించి మాట్లాడుతుంది? ఫౌండేషనల్ స్కిల్స్ గురించి ఆలోచించండి రా బాబు. ఫస్ట్ అవి చక్కగా ఉంటేనే మీరు ఫ్యూచర్లో బాగుంటారు. జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ స్పీడ్గా పెరుగుతున్నటువంటి వరల్డ్లో మీరు పోటీ పడాలి అంటే మీ ఫౌండేషన్ బాగుంటేనే మీరు పోటీ పడతారు. ఇదే కదా వాడు మాట్లాడుతుంది. లెట్స్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్. To become a global power, India needs to invest in universal quality education. India is unable to become a global power because it is not focusing on promoting knowledge economy. Our education system should focus more on imparting skills during higher education. Parents of many school children are illiterate and unaware of the benefits of quality education. ఎక్కడైనా పేరెంట్స్ గురించి మాట్లాడానా? ఎక్కడైనా ఏం చెప్పా? ఫౌండేషనల్ స్కిల్స్ గురించి మాట్లాడా. కానీ ప్యాసేజ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ నువ్వు ఇస్తేంది, నాకు ఇవ్వకపోతే నాకు బేసిక్ ఉంటే నేనే చూసుకుంటా. ఈ రెండు తీసేసా. ఏబీలో చెప్పండి, ఏబీలో చెప్పండి. విచ్ ఆఫ్ దీస్ టూ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్? ఇండియా సూపర్ పవర్ అవ్వాలి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయాలి. అదే కదా వాడు చెప్తుంది. వాట్ ఈస్ దట్? టు బికమ్ ఏ గ్లోబల్ పవర్, ఇండియా నీడ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ద యూనివర్సల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇండియా ఈజ్ అనేబుల్ టు బికమ్ ద గ్లోబల్ పవర్. నెగిటివ్గా చెప్తాడు ఎవడైనా? క్రక్స్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్. యాజ్ ఐ సెడ్ యూ, మెసేజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇట్ కెనాట్ బి నెగిటివ్. ఈజ్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్? నెగిటివ్. సో ఈ ఆన్సర్ ఏ అంటున్నారు. ఈ ఆన్సర్ ఏంటి? ఏ. రెండు ఏనే అంటున్నారు. 52nd and 53rd. 52nd and 53rd. 52nd and 53rd both are A. Okay, so this was with respect to your paper. నిన్నటి క్వశ్చన్ యా చెప్పండి. 12th క్వశ్చన్ యా. నైస్, ఒకరైనా గుర్తుపెట్టుకున్నారు. 12th question, only one person was able to recognize there are two keywords in the same question. How many of you are able to see the 12th question in your notes also? అంటే మీకు ఇచ్చినటువంటి ఫైల్
ఇదే కదా క్వశ్చన్. క్వశ్చన్లో ఏముంది ఒకసారి చెప్పండి మళ్ళీ. క్వశ్చన్ చదవండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ ఇంప్లాయిస్ ద మోస్ట్ రేషనల్ అజంప్షన్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఇక్కడ ఇంప్లాయ్ ఉంది, అజంప్షన్ ఉంది, రెండు ఉన్నాయి. అజంప్షన్స్ అండ్ ఇంప్లాయ్ డెఫినేషన్ మీకు తెలుసు. మీరు ఎక్కడ ఆగిపోయారు చెప్పండి? ఏ ఉన్ను సి. BD you eliminated from this passage. What is A? We are likely to spend more money on the cure than prevention. Or what was the article about? Environment and health. మన సొంతం మనం చేసుకుంటాం, అదేనా? షూరా? నెక్స్ట్ సి ఏంటి? హెల్త్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గో అన్అటెండెడ్. వై ఏ అండ్ వై నాట్ సి? వన్స్ అగైన్ థింక్ అండ్ టెల్ మీ. మీకు ఇప్పటిదాకా ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదా, ఏ ఎందుకు సి ఎందుకు కాదు అని. సరే, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏముంది కీలో? కీలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తీయండి ఒకసారి అందరూ. సి ఉందా కీలో? ఏనే ఉందా? ఏ ఆర్ సి అని ఉంది. ఓకే, కింద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు వాడు? ఏసీ రెండే ఇచ్చాడా? సి ఒకటే అని ఇచ్చాడా? ఏసీ ఇవ్వలేదు ఇక్కడ. కింద ఎక్స్ప్లెనేషన్లో సి ఇచ్చాడు, పైన ఆన్సర్లో ఏఆర్సి అని ఇచ్చాడు. ఇది మేము లాస్ట్ ఇయర్ తయారు చేసినప్పుడు ఇచ్చినటువంటి కీ దట్ వీ థాట్ ఐదర్ ఏ ఆర్ సి కుడ్ బి అవర్ ఆన్సర్. వీ వెంట్ విత్ సి మోస్ట్లీ యాజ్ ఆల్ యూ హ్యావ్ గాన్, బట్ యూపీఎస్సీ ఈజ్ సేయింగ్ ఇట్స్ ఏ. But why A and why not C is a small thin line. Think and tell me right now. I will explain you. Don't worry. I just want you people to think, because such questions will come in your UPSC which you have to either attempt or leave. అది ఇప్పుడే తెలియాలి మనకి, వదలాలా తీసుకోవాలా అనేది. Passage was very easy. Passage was comfortably easy, but the question was confusing. చిన్న ప్యాసేజ్ కంఫర్టబుల్గా ఉంది, ఈజీగా ఉంది. వై డూ యూ థింక్ ఇట్స్ ఏ, వై నాట్ సి? బికాస్ we went with C last year. We were stuck with A and C. We mostly inclined towards C because A was nowhere much related to the passage, but UPSC has gave A. Kani I say it is obviously C because nowhere we discussed about money. Either he has said the cure and benefit, money. Nowhere we have discussed in the passage. Here what is he saying in A? We are likely to spend more money on cure than prevention. Nowhere we spoke. If I had assumed it, I could have spoken at least once about the money. At least once. But I haven't. Inference aithe A aithe pakka abba. If it was inference, I could say A. But as it is assumption, it is always C. As I know, the key is obviously wrong in UPSC, but you cannot do anything. మీరు ఏమీ చేయలేరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ అన్ని ఫ్లూకులు పోనే మీకు 67 మార్కులు రావాలి. దెర్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ విత్ హైయర్ GS scores who even qualified IFOS cut off but lost by one question in UPSC because they were not wrong, they were right. కానీ UPSC కీ చేంజ్ చేస్తుందా? చేయదు. మా TSPSC కూడా మొన్న అంది వికీపీడియానే ఫైనల్ మాకు కీ చేంజ్ చేయమనేసి అంది. చేంజ్ చేయకపోతే ఏమైంది? ఆ ఒక్క మార్క్తోనే నీకు ర్యాంకే రాదు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సి ఈస్ ద రైట్ ఆన్సర్, బట్ అకార్డింగ్ టు ద కీ ఆన్సర్ ఈస్ ఏ. If it was inference, answer is A is very, very right, but it is assumption, it should be C. It should be C, not A in this case. That's it. వాడు అట్లా చేసి ఎడిటోరియల్ హెడ్డింగ్ చూసి రాస్తే మాత్రం నేనేం చేయలేను. కానీ నాకు ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం, మనకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ప్రకారం, డెఫినేషన్స్ ప్రకారం సీనే వస్తుంది, ఏ రాదు. దీనికి మీదదో కిందదో పాయింట్ పట్టుకొని వాడు చెప్తాడనుకో, నాకేం సంబంధం అబ్బా. దాని కింద పార్ట్ మీద పార్ట్ చదివేసి మొత్తం చదివేసి నాకు ఇది కన్క్లూషన్ ఇస్తే నాకు సంబంధం లేదు. నాకు ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం నాకు ఆన్సర్ ఏందనేది నాకు అవసరం. And that is what the answer here is. Obviously answer C. You aren't wrong, you are always obviously right.
బికాస్ యూపీఎస్సీ హ్యాస్ గివెన్ ద కీ అకార్డింగ్ టు దేర్ విల్. వాడు ఒక క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఉంటాడు, వాడు ఇచ్చిందే ఫైనల్. అండ్ యూపీఎస్సీ అందుకే ఎగ్జామ్ అయిపోయాక లాస్ట్కి కీ ఇస్తుంది. డిలీట్ చేసిన క్వశ్చన్ కూడా చెప్పాను నీకు. ఐ విల్ షో యూ సమ్ కీ పేపర్స్ వేర్ ఇట్ విల్ డిలీట్ ద క్వశ్చన్స్, సమ్ కీ పేపర్స్ వేర్ ఇట్ విల్ గివ్ మల్టిపుల్ ఆప్షన్స్, ఏబి ఇవి కూడా ఇస్తుంది. పెద్ద చిన్నదేం కాదు యూపీఎస్సీ మీరు అనుకున్నట్టు, అది చేసే పనులు అది కూడా చేస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ ఎగ్జామ్. దట్స్ వాట్ ఐ సే యూ. అట్లీస్ట్ 56 questions, 35 right answers. Then only you are safe. If not, you are going to take risk. Okay? So we'll meet in the next class. In the next class we'll solve this exercise with the rest of the 3 topics. And after that we'll also solve the rest of the questions in 2023 and 24 paper. Come with the doubts within this test. Test try cheyandi. Explanation kuda ichamu. Try this. If you're not understanding, I'll stay back tomorrow. We'll discuss that. Okay? Thank you.